ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో లాస్ట్లో చనిపోయేది హార్ట్ అటాక్. స్నానం చేసి బయటకు వచ్చి ఒక చైర్లో కూర్చున్నాడు, చనిపోయాడు. ఏజ్ ఎంత 22-23 అప్పుడు అంతే. సో ఇంత భయంకరంగా యంగ్ పీపుల్లో వస్తుంది. కానీ హీరోలకు కూడా ఇప్పుడు పునీత్ రాజ్కుమార్ చూసుకుంటే మీరు అన్నట్టు వ్యాయామం చేసేది, టోటల్గా జిమ్ చేసేది, మార్నింగ్ టు ఈవినింగ్ మంచి డైట్, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఆల్మోస్ట్ మంచి డైట్ ఉంది. కానీ అట్లాంటి ఆ పీపుల్స్ కూడా వస్తుంది, అటాక్ అవుతుంది కదా. పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, మధ్యలో మిడ్ నైట్ బిర్యానీ, కాఫీ, టీ, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, చైనీస్ ఫుడ్, మొత్తం 24 hours కార్బోహైడ్రేట్ తింటూనే ఉన్నాడు. విమెన్ లైక్ స్టేటస్, బ్రాడ్ షోల్డర్స్, మంచి టాల్నెస్ మెన్, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. విమెన్ ఆర్ మోర్ సెలెక్టివ్. వీడికి జస్ట్ 5 minutes పని అంతే. 5 minutesలో హీ కెన్ బికమ్ ఎ ఫాదర్. కానీ విమెన్ 9 months. విమెన్ యొక్క కోరికలు కానీ, విమెన్ యొక్క సెలెక్టివ్నెస్ కానీ చాలా ఎక్కువ. నేను ఇక్కడ మారల్స్ గురించి కానీ, లేకపోతే లాస్ గురించి కానీ మాట్లాడట్లేదు, ఓన్లీ సైన్స్ గురించే మాట్లాడలేదు. మీకు మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, మీకు ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ పెట్టండి హెయిర్ ఫాల్కి. రీసెంట్గా వచ్చింది, ఆ ట్రైబ్లో ఎవరో తయారు చేస్తున్నారు, ఆదివాసీ అని చెప్పేసి సెలబ్రిటీలు సైతం దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా సార్. దట్స్ ఆల్ రాంగ్. హోమియోపతిలో, ఎస్పెషల్లీ హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, హోమియోపతి మెడిసిన్స్ వర్క్స్ ఆన్ ద ఎమోషన్స్. రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎగ్జాంపుల్, ఎందుకంటే జనాలు బాగా గుర్తుపెట్టుకుంటారు దాన్ని. అవునవును సార్. మీరు చూడండి, అన్నీ నేను కార్డియోవాస్కులర్ సిస్టమ్ చెప్పాను, రెస్పిరేటరీ సిస్టమ్ చెప్పాను, మీరు దాన్ని ఒక్కటే అడుగుతారు సార్. ఓషో కూడా అలానే చెప్తాడండి. ఓకే, సో ఫాస్టింగ్ వల్ల జరగని లాభం అంటూ లేదు. మనం నిద్ర లేకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయో, ఫాస్టింగ్ చేస్తే కూడా అన్ని లాభాలు ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ టు ద ప్రౌడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నారు, ఎవరో తెలుసా? ఆయన ప్రకృతి ప్రేమికుడు. చిన్నప్పటి నుండి జింకలతో, పక్షులతో, పాములతో సైతం ఆడుకొని ఈరోజు ఒక హోమియోపతి డాక్టర్గా ఎదిగాడు. ఆయన ఎవరో తెలుసా? ద చీఫ్ అండ్ ద CEO ఆఫ్ ఫిడికోస్ హోమియో కేర్, డాక్టర్ భరద్వాజ్ గారిని వెల్కమ్ చేద్దాం మన స్టూడియోకి. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్స్ అండి. సార్, నేను మిమ్మల్ని ఎన్నో రోజులుగా ఫాలో అవుతుంటాను. నేను చాలా క్వశ్చన్ మైండ్లో అలా ఉండిపోయినాయి, యూత్ గురించి కానీ, ప్రజెంట్ ఉన్న జనరేషన్ గురించి కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే, సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమియోపతి? అసలు హోమియోపతి ఈ రోజుల్లో పనిచేస్తుందంటారా? హోమియోపతి అనేది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే, అంటే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటంటే దానికి కొన్ని క్రైటీరియా ఉండాలి. సో మీరు ఏదో ఒక మందు కనుక్కొని దాన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనకూడదు, ఒక క్రైటీరియా ఉండాలి. ఆ క్రైటీరియా ఏంటంటే ప్రతి ఒక్క డిసీజ్కి ఆన్సర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డిసీజ్ని మెయిన్గా 3 categories చేస్తాం. ఒకటి అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అంటాం. అక్యూట్ డిసీజెస్లో మళ్ళీ ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీ ఉంటాయి. క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక రోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే మోకాల నొప్పులు కానీ, ఇవన్నీ దీర్ఘకాలిక రోగాలకు వస్తాయి. ఇవి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా అక్యూట్ డిసీజెస్ అంటాం. అక్యూట్ డిసీజ్ అంటే సడన్గా వచ్చి సడన్గా పోతాయి. సో ఏదర్ మనిషి అన్న చనిపోతాడు, లేకపోతే రికవర్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ అక్యూట్ డిసీజ్, బార్తోలిన్ సిస్ట్ అంటాము అక్యూట్ డిసీజ్. అది అక్యూట్ నాన్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే, అక్యూట్ ఎమర్జెన్సీకి వచ్చేది హార్ట్ అటాక్, అక్యూట్ డిసీజ్, నాన్ ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, ఎమర్జెన్సీ. సో ప్రతి ఒక్క డిసీజ్కి ఆన్సర్ ఉండాలన్నమాట. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో పుట్టిన బిడ్డ అంటే బిడ్డ ఇంకా ముందు పుట్టక ముందు, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి తండ్రి కన్సీవ్ కావాలి అనుకుంటే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టైంలో హోమియోపతి వాడచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో హోమియోపతి వాడచ్చు. ప్రెగ్నెన్సీ తర్వాత పుట్టిన తల్లి హోమియోపతి వాడచ్చు, బిడ్డ హోమియోపతి వాడచ్చు. పెరిగేటప్పుడు అడల్ట్, జీరియాట్రిక్, అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా హోమియోపతి అని వాడచ్చు అనమాట. ఓకే, ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే సర్జికల్ డిసీజ్, మెడికల్ డిసీజెస్ అంటాం. సర్జికల్ డిసీజెస్ అంటే ఏంటి? కొన్ని డిసీజ్ కంపల్సరీ సర్జరీ చేయాలి, దానిని హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. కొన్ని మెడికల్ డిసీజెస్ మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేయాలి, దాన్ని కూడా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఇంకా డిఫరెంట్ క్రైటీరియా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డిసీజ్ కన్నా ఈ క్రైటీరియా అన్ని ఫుల్ఫిల్ చేసిన మెడిసిన్ని కంప్లీట్ మెడిసిన్ అంటాం. హోమియోపతి అనేది ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే సార్, ఇంత బ్రీఫ్గా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి హోమియోపతి చికిత్స కానీ, హోమియోపతి మెడిసిన్ కానీ, ఈరోజు ప్రజలు ఎందుకు దీన్ని విశ్వసించలేకపోతున్నారు? ఎందుకు దీనిపైన హోప్ ఎక్కువ లేకుండా, ఎవరికి ఏది వచ్చినా కూడా చిన్న ఇప్పుడు మీరే అన్నారు క్రానికల్ డిసీజ్ అండ్ అక్యూట్ డిసీజ్,
సో అత్యవసర చికిత్స ఏదైతే ఉందో మనకు హార్ట్ అటాక్ గానీ, యాక్సిడెంట్ గానీ కంపల్సరీ దీనికి హాస్పిటల్‌కి ఎళ్ళాల్సిందే. Right. కానీ చిన్న చిన్నవి ఇప్పుడు మనకు ఒంట్లో ఏమైనా జ్వరం గానీ, లేదా నరాల్లో బలహీనత గానీ ఇలాంటివి వచ్చినప్పుడు హోమియో కేర్‌కి సంప్రదించవచ్చు గదా! కానీ Right. ప్రజలెందుకు హోమియో కేర్‌ని విశ్వసించకుండా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్‌లోనే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు? రైట్. సో మెయిన్‌గా దీనికి రీజన్ ఏంటంటే అవేర్‌నెస్ లేక. ఓకే. సో మీరు ర్యాండమ్‌గా రోడ్‌లో ఎళ్లి ఒక 100 మందిని అడిగారనుకోండి. నీకు హోమియోపతి తెలుసా? అలోపతి ఇంజెక్షన్ మందు తెలుసా? హోమియోపతి అంటే వైట్ మెడిసిన్స్ ఉంటాయి. యాహ్! తెలుసా అంటే మీకు 99% ఏం చెప్తారంటే నాకు అలోపతినే తెలుసు. ఇవేందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజెక్షన్ పట్టుకోండి. ఒక హోమియోపతి మెడిసిన్ వైట్‌ది పట్టుకోండి. చూపించి నీకు ఇది తెలుసా? ఇది తెలుసా? అని అడగండి. ఇంజెక్షన్ తెలుసా? ఆ! ఆబ్వియస్. ఈ ఇంజెక్షన్ తెలుసా? ఈ బాటిల్‌లో ఉన్న మందు తెలుసా? అంటే 99% మంది నాకు ఇంజెక్షన్. ఇంజెక్షనే వేసుకున్నా. సో, పోనీ నువ్వు ఎప్పుడన్నా ఈ మందు వేసుకున్నావా అని అడగండి. ఆ! లేదంటారు. ఏదొచ్చినా కూడా ఇంజెక్షన్ వేసుకున్నా. వైపే వెళ్తారు ఫస్ట్. ఇంజెక్షన్ వేసుకున్నావా అంటే వేసుకున్నా సో అంటారు. కొంత అవేర్‌నెస్ లేకపోవడం అంటారు. 99.99% అవేర్‌నెస్ లేకపోవడమే అదే మెయిన్ రీజన్ ఎక్కువ మంది వాడకపోవడానికి. ఓకే. సరే ఇంకోటి తీసుకుంటే ఈ రోజులో యూత్‌లో చూసుకుంటే హ్మ్. చాలా మంది నిన్నకు మొన్న ఒక న్యూస్ వచ్చిందేంటంటే 5 ఇయర్స్ బేబీ హ్మ్. హార్ట్ అటాక్‌తో చనిపోయిందంట. అలాగే 20 ఇయర్స్ దాటక ముందే చాలా మంది యూత్‌లో గాని, చిన్న పిల్లలు గాని హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. Right. అంటే హార్ట్ అటాక్‌లు అంటే మన వెనకటి సిట్యుయేషన్ తీసుకుంటే మన నాన్న ఫోర్ ఫాదర్స్‌లో తీసుకుంటే హార్ట్ అటాక్‌లు లేవు. ఒకవేళ వచ్చినా కూడా 60, 70 ఏళ్ల వయసులో వచ్చేటియి. సో ఇప్పుడు ఎందుకు చిన్న పిల్లల్లో సైతము ఈ హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి? హార్ట్ అటాక్ అంటే మనము ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో లాస్ట్‌లో చనిపోయేది హార్ట్ అటాక్‌తోనే. యాహ్! యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ మనం పాతకాలంలో ముత్తాతలు వీళ్ళని చూసామనుకోండి 100 ఏళ్ళు బతుకుతారు. అవును. ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ప్రతి ఒక్క మనిషి ఎక్స్‌పీరియన్స్ చేసే న్యాచురల్ డెత్ ఉన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసే అంతా నార్మల్‌గా ఉంది. కొంత ఏజ్ అయిపోయి చనిపోయాడంటారు కదా! వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసేది హార్ట్ అటాక్. కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే చాలా ఎర్లీ ఏజ్ నా నా క్లాస్‌మేటే ఒకతను ఉన్నాడు. 23 ఇయర్స్, 22 ఇయర్స్‌కి ఓకే. హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. హార్ట్ అటాక్‌తో ఏంటంటే మంచి జాబ్ వచ్చింది. ఓకే. ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. పూర్ ఫ్యామిలీ వాళ్ళది. పూర్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్. ఓకే. మంచి జాబ్ వచ్చింది. చెన్నైకెళ్ళాడు. చెన్నైకెళ్ళి బాగా జాబ్ చేశాడు. 3 మంత్స్, 4 మంత్స్ మంచిగా జాబ్ చేశాడు. బాగా సాలరీ వచ్చింది. యూఎస్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. సరే ఇంటికెళ్ళి ఈ పండగకి దసరాకో, దీపావళికో వచ్చి మనం ఈ పండగ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోదామని వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ చెల్లెలకి, ఫాదర్‌కి, మదర్‌కి గిఫ్ట్‌లన్నీ తెచ్చాడు. ఓకే. తెచ్చిన రోజు స్నానం చేద్దామని వెళ్ళాడు. స్నానం చేసి బయటకొచ్చి ఒక చైర్‌లో కూర్చున్నాడు. చనిపోయాడు సడన్‌గా. ఓకే. ఏజ్ ఎంత 22, 23 అప్పుడు అంతే. అంటే బిఫోర్ ఎప్పుడైనా వచ్చిందా సార్ అతనికి? అదే ఫస్ట్ అటాక్. ఫస్ట్ టైం. ఫస్ట్. యాహ్! వచ్చి చనిపోయాడు. సో, ఇంత భయంకరంగా యంగ్ పీపుల్‌లో వస్తుంది. ఇది ఎందుకొస్తుంది అంటే, ఏ మనిషన్నా బతకడం పంచభూతాలన్నట్లు మీరు ఒక మనిషి ఆ! హెల్తీగా ఉండడానికి గాలి, నీరు, ఆ! నిప్పు. 5 థింగ్స్ ఇంపార్టెంట్ అన్నమాట. యాహ్! ఫస్ట్ ఈ 5లో ఫస్ట్ వచ్చి డైట్. వాడు ఎటువంటి డైట్ తీసుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ తర్వాత నిద్ర. వీడు కరెక్ట్‌గా నిద్రపోతున్నాడా? కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ నిద్ర ఉందా? క్వాలిటీ ఆఫ్ నిద్ర 2 క్వాంటిటీ, క్వాలిటీ 2 ఉన్నాయా? ఓకే. ఇది సెకండ్‌ది. థర్డ్ వచ్చి ఎక్సర్సైజ్. వీడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? లేదంటే 24 అవర్స్ కూర్చుంటున్నాడా? ఇదొకటి చాలా మంచి క్రైటీరియా అనమాట. ఓకే. ఎక్సర్సైజు, నిద్ర. ఇంకోటేంటంటే అడిక్షన్స్. వీడికి ఏమన్నా అడిక్షన్స్ ఉన్నాయా? మందు తాగుతున్నాడా? సిగరెట్ తాగుతున్నాడా? ఇంకోటేంటంటే స్ట్రెస్. వీడి లైఫ్‌లో ఏమన్నా స్ట్రెస్ ఉందా? ఓకే. చాలా కాలం స్ట్రెస్ ఉందా? ఇవి 5 తీసుకున్నప్పుడు దీంట్లో ఏది ఇంపార్టెంట్? డైట్. డైట్ వచ్చి 95% ఆఫ్ ది రీజన్ ఫర్ హెల్త్. ఓకే. మిగిలినవి మీరు కరెక్ట్ టైంకి నిద్రపోండి అనుకోండి, లేకపోతే అడిక్షన్స్ అనుకోండి, లేకపోతే స్ట్రెస్ అనుకోండి, ఏవన్నా కూడా దిస్ కాంట్రిబ్యూట్ టు ఓన్లీ 5% ఆఫ్ ది హెల్త్. 95% ఆఫ్ ది హెల్త్ డైట్ వల్లనే వస్తుంది. సార్ అంటే కామన్ పీపుల్స్ ఇంత డైట్ తీసుకోపోవచ్చు. మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎనీథింగ్. కానీ హీరోలకు గూడా ఇప్పుడు 'పునీత్ రాజ్ కుమార్' చూసుకుంటే మీరన్నట్టు వ్యాయామం చేసేది, టోటల్‌గా జిమ్ చేసేది మార్నింగ్ టు ఈవినింగ్ మంచి డైట్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఆల్మోస్ట్ మంచి డైట్ ఉంటుంది. కానీ అట్లాంటి ఆ పీపుల్స్ కూడా వస్తుంది. అటాక్ అయితుంది కదా! హార్ట్ అటాక్. దాన్నెలా చూస్తారు? మంచి డైట్ అనే దానికి చాలా మీనింగ్ ఉందండి. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే గుడ్ డైట్ అని కొట్టండి. ఒక ఓకే. 100 వీడియోలు వచ్చాయి. దాంట్లో 99% ఆఫ్ ది వీడియోస్ ఫేక్ వీడియోస్. అంటే ఓకే. తెలియకుండా డైట్ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా, లేకపోతే డాక్టర్లైనా కూడా ఓ 10 ఏళ్ల ముందో, 20 ఏళ్ల ముందో, 50 ఏళ్ల ముందో చదువుకున్నది ఇంకా చెప్తున్నారు. సో, డైట్ అనే దానికి మీనింగ్ మారిపోయింది. సో, ఓకే. హెల్తీ డైట్ అంటే ఏంటంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి. లో కార్బ్ డైట్. ఎంత మనిషి లో కార్బ్ డైట్ తీసుకుంటాడో అంత హెల్తీగా ఉంటాడు. దీనికి ప్రూఫ్ ఏంటి? లో కార్బ్ డైట్ ఈజ్ ఎవ్రీథింగ్. రీజన్ ఏంటంటే
హోమోసెపియన్ అని మన సైంటిఫిక్ నేమ్, ప్రతి ఒక్క మనిషికి జంతువుకి హోమోసేపియన్ లినియస్ అని చెప్పి. హోమోసెపియన్ అనేది మన సైంటిఫిక్ నేమ్. మన ఎవల్యూషనరీ ట్రీ అంటే కోతి నుంచి మనిషిగా ఫామ్ అయిన దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం అనమాట. ఓకే. ఈ ఎవల్యూషనరీ ట్రీలో మనిషి పుట్టింది 3,50,000 సంవత్సరాల ముందు. అంటే మన హోమోసెపియన్ అనే జీన్ పూల్, అంటే సెట్ ఆఫ్ ఆల్ ది జీన్స్ జీన్ పూల్ అంటాం. ఆ జీన్ పూల్ స్టెబిలైజ్ అయింది, అంటే హోమోసెపియన్ మారింది. అంతకుముందు రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్ వీళ్ళందరూ ఉండే, అక్కడి నుంచి హోమోసెపియన్గా మారింది 3,50,000 ఇయర్స్ ముందు. 3,50,000 ఇయర్స్ నుంచి మొన్న 10,000 సంవత్సరాల ముందు వరకు మనిషి జీవనం ఎలా ఉండేదంటే, మగవాళ్ళందరూ హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఓకే. ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి చుట్టూ ఉన్న కొన్ని ఆకులు, లేకపోతే కొన్ని దుంపలు, కొన్ని పండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చి ఈవినింగ్ అందరు కూర్చొని ఆ మీట్ని కాల్చుకొని ఈ పండ్లు ఇవన్నీ కలిసి ఎగ్స్ అన్నీ కలిసి తినేవాళ్ళు. రైట్. దీంట్లో ఏముండేదంటే ఇక్కడ కొన్ని థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. మన బాడీ అంటే డిజైన్ చేయబడింది దేనికంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్కి. నేను అడవికి వెళ్తూ ఉంటాను, ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటాను అనమాట. నేను అదే పనిగా చూస్తాను ఈ అడవిలో కార్బోహైడ్రేట్ ఏమైనా దొరుకుతుందని. ఇంపాసిబుల్. మీరు ఏ అడవికి వెళ్ళి చూడండి, మీకు కార్బోహైడ్రేట్ అనేది దొరకదు. ఓకే. చాలా రేర్గా దొరుకుతుంది. మనిషి ఏం చేశాడంటే 10,000 ఇయర్స్ వరకు అలానే ఉన్నాడు, చాలా లో కార్బోహైడ్రేట్. అంటే లెస్ దాన్ 50 grams తినేవాడు మనిషి పర్ డే. లెస్ దాన్ 50 grams టోటల్ కార్బోహైడ్రేట్ తినేవాడు, చాలా తక్కువ. అది దానికి డిజైన్ అయిన జీన్స్ మనవి. 10,000 సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే మనిషి అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు. అగ్రికల్చర్ అంటే గ్రెయిన్స్, బియ్యం కానీ, జొన్నలు కానీ, సద్దలు కానీ, రాగులు కానీ ఇవన్నీ తీసుకొని కార్బోహైడ్రేట్ ఫుడ్ కల్టివేట్ చేయడం చేశాడు. అదేవిధంగా అడవి నుంచి పండ్లు తెచ్చుకున్నాడు. సో నేను మొన్న వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళాను. ఫారెస్ట్ సెంటర్లో నాకు ఒక మామిడికాయ చెట్టు కనిపించింది. ఓకే. మామిడికాయ చెట్టు కదా అని మామిడికాయ తీసుకొని పండింది. అది తీసుకొని కొరికితే పండిన మామిడి పండే పుల్లగా ఉంది, లోపలంతా పీచు. ఓకే. అంటే ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ నో కార్బోహైడ్రేట్. ఓకే. దాన్ని మనిషి తెచ్చి ఏం చేశాడంటే 10,000 సంవత్సరాల లోపల ఫైబర్ మొత్తం తీసేశాడు, మొత్తం స్వీట్ పెట్టాడు. అంటే సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా స్వీట్ అంటే మొత్తం సుక్రోజ్ పెట్టాడు, మొత్తం దాన్ని స్వీట్ చేసి పడేశాడు, కార్బోహైడ్రేట్ చేసి పడేశాడు. 10,000 సంవత్సరాల నుంచి మనం కార్బోహైడ్రేట్ తినడం ఎక్కువైపోయింది. అది అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా మనకు ఎక్కువ. అంతేకాకుండా మనకు ఒక 10 years, 15 years, 30 years నుంచి ఏమైందంటే టూ మచ్ కార్బోహైడ్రేట్. మనం ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ అంటామో, గ్రీన్ రెవల్యూషన్లో చాలా హై క్వాంటిటీలో ఈ సీరియల్స్ పెంచడం వల్ల కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయింది. మనం మనిషి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు. ఈ మధ్యలో ఏంటంటే మధ్యలో మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ కూడా తింటున్నాడు. తినదు మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు కార్బోహైడ్రేటే. అది కాకుండా మధ్య మధ్యలో కాఫీ, టీ, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, చైనీస్ ఫుడ్, మీరు ఏవన్నా తీసుకోండి, మొత్తం 24 hours కార్బోహైడ్రేట్ తింటూనే ఉన్నాడు. పాతకాలంలో మనం అంత కార్బోహైడ్రేట్ తినేవాళ్ళం కాదు. సో షుగర్ రావడానికి ఎక్కువ కారణమై ఉండొచ్చు. అంతే, ఎక్కువ కాదు, అదే కారణం. ఇక్కడ జరిగినప్పుడు ఏమైందంటే మనిషికి పాతకాలంలో ఎలా ఉండేదంటే అడవికి పోతే వారానికి 2 రోజులు 3 రోజులు అంటే 3 పూటలు తినేవాడు. ఓకే. ఈ రోజు తింటే రేపు తినడు, ఎల్లుండి తినేవాడు, లేకపోతే అవతల ఎల్లుండి తినేవాడు. అట్లా వాడడానికి వితౌట్ కార్బోహైడ్రేట్, నో కార్బోహైడ్రేట్. దానికి డిజైన్ చేయబడిన బాడీస్ మనవి. ఎప్పుడైతే మనం ఎంత కార్బోహైడ్రేట్ తింటామో, కార్బోహైడ్రేట్ మీరు తిన్నారు బాడీ లోపలికి ఎంటర్ అయింది, ఈ పేగుల్లోకి పోయిన తర్వాత బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఈ బ్లడ్లోకి అబ్జర్వ్ అయిందంతా మొత్తం లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళినప్పుడు లివర్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన కార్బోహైడ్రేట్ని 2గా మారుస్తుంది. 2 పాత్వేస్ ఉంటాయి లివర్కి. ఒక పాత్వే ఏం చేస్తుందంటే ట్రైగ్లిజరైడ్స్గా మారుస్తుంది. ట్రైగ్లిజరైడ్స్గా మారినప్పుడు అది ఏం చేస్తుందంటే మన అబ్డామిన్ లోపల, అంటే విజరల్ ఫ్యాట్ అంటాం అనమాట, అబ్డామిన్ లావుగా అయిపోతుంది చూసారా, ఎక్కువ కార్బ్, అదే అనమాట. ఇంకొకటి సబ్కుటేనియస్, స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది. సో ఇది ఒక పాత్వే ఉంటుంది లివర్కి, ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటే. నెక్స్ట్ పాత్వే ఉంటుంది, ఇంకో పాత్వేలో లివర్ కార్బోహైడ్రేట్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్గా మారుస్తుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ లోపలికి వెళ్ళి హార్ట్ బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేసి మూసేసి ఆ హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది అనమాట. నా ఫ్రెండ్ స్టోరీ చెప్పాను కదా. ఓకే సార్. వాడు విపరీతమైన ఈటర్. ఓకే. ఓకే. పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటాడు. ఎస్పెషల్లీ డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే ఫ్యాట్ కంబైన్డ్ విత్ కార్బోహైడ్రేట్. అది ఇంకా డెడ్లీ కాంబినేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిర్యానీ. మొత్తం ఆయిల్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. బిర్యానీతో పాటు డబల్ కా మీఠా, కూల్ డ్రింక్, దట్ ఈస్ ద డెడ్లియెస్ట్ కాంబినేషన్.
ఎప్పుడైతే మీరు ఈ విధంగా చాలా తింటారో ప్రమాదం అది సార్. యా మనం చిన్నపిల్లలకి ఏం పెడుతున్నాం? చాలామంది నేను మా బంధువులనే చాలామంది పొద్దున్న ఫ్రిడ్జ్‌లో మొత్తం కూల్ డ్రింక్సే. అవును. పొద్దున ఒకసారి తాగుతారు, మధ్యాహ్నం ఒకసారి తాగుతారు, సాయంత్రం ఒకసారి తాగుతారు. వాళ్ళకి చిన్న పిల్లలకే వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడము, ఒబేసిటీ రావడము, ఓకే. ఇవన్నీ ఏంటంటే కేవలం ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్లనే. ఓకే. మీరు మళ్ళీ ఈ కార్బోహైడ్రేట్ కాకుండా మిగిలినవి ఏమన్నా చెప్పండి. సో మంచిగా నిద్రపోవడం, లేకపోతే అడిక్షన్స్ లేకుండా ఉండడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం అన్ని ఓన్లీ 5% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్. 95% ఆఫ్ ది రీజన్ ఈస్ మోర్ కార్బోహైడ్రేట్. మన బాడీస్ అసలు కార్బోహైడ్రేట్ తినడానికి డిజైన్ అయినా కాదు. ఓకే సార్. అంటే మనకొచ్చే డిసీజెస్‌లో ఫుడ్ డైట్ ఒకటైతే, ప్రెజెంట్ మనం బ్రతుకుతున్న సొసైటీలో పొల్యూషన్ ఒకటి మెయిన్ రీజన్ కదా సార్. రైట్. సో, ఈ రోజులలో మీరన్నారు వికారాబాద్ ఫారెస్ట్ పోయినప్పుడు ఇప్పుడు మామిడి పండు అంతా ప్యూర్‌గా ఉందని చెప్పేసి అన్నారు. సో, ఇప్పుడు అంతా పొల్యూషన్ అయిపోతుంది. వాహనాలు ఎక్కువైపోతున్నాయి. అడవులు నరికేస్తా ఉన్నాము. చాలా పొల్యూషన్ అయిపోతుంది. సో, ఈ పొల్యూషన్ వల్ల రాబోయే భయంకరమైన వ్యాధులు గానీ, డిసీజ్ ఏ రకంగా ఉండబోతున్నాయి? యూత్‌లో మెయిన్‌గా. రైట్. పొల్యూషన్‌ని మనం చెప్పుకోవాలంటే మేజర్‌గా 3 కేటగిరీస్‌గా పొల్యూషన్ వల్ల వచ్చే డిసీజెస్ చెప్తామన్నమాట. సార్. ఒకటి అలర్జీస్. ఓకే. సో, అలర్జీ కానీ కళ్ళ అలర్జీ అంటారు, ముక్కు అలర్జీ అంటారు, చెస్ట్ అలర్జీ అంటారు, బ్రాంకైటిస్‌లు అంటారు. ఇవన్నీ కామన్‌గా అలర్జీ సింప్టమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇరిటేషన్. ఒక కెమికల్ అనేది ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. స్కిన్ పైన పడిందనుకోండి బర్నింగ్, రెడ్‌నెస్, స్వెల్లింగ్ ఇవన్నీ వస్తాయి. సో, అదే లంగ్స్‌లోకి వెళ్ళిందనుకోండి లంగ్స్‌లో కూడా రెడ్‌నెస్, స్వెల్లింగ్, ఇచ్చింగ్. సో, అలర్జన్‌గా ఒకటి పనిచేస్తుంది. ఇంకోటేంటంటే ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. ఈ ఇరిటెంట్‌గా పనిచేసింది ఏమవుతుందంటే క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. సో, క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇరిటేషన్ ఆఫ్ ఎ సెల్. కాన్స్టెంట్ ఇరిటేషన్ లీడ్స్ టు క్యాన్సర్. సో, మనకు మెయిన్‌గా ఈ అలర్జన్స్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల వచ్చేది అలర్జీస్ ప్లస్ ఇరిటేషన్ ప్లస్ క్యాన్సర్. ఈ 3 డిసీజెస్ మనము చాలా అది ఏ క్యాన్సర్ అన్నా కావచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ పొల్యూషన్ వల్ల గానీ, ఆర్టిఫిషియల్ ఫుడ్ తినడం వల్ల గానీ, ఏవన్నా కూడా ఈ 3 కేటగిరీస్‌లో మనం చెప్తాం అది. ఓకే సార్. సార్ ఇంకోటి మనకి ఈరోజు యూత్‌కి కావాల్సింది చాలామంది చాలా నేర్పిస్తున్నారు మనకు పుస్తకాల్లో గానీ, నోట్‌బుక్స్‌లో చాలా ఉన్నాయి. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు మనకు దొరకట్లేదు. ఎవరు కూడా చెప్పడానికి కూడా షైగా ఫీల్ అవుతున్నారు. సో, మనం సెక్స్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే సార్, ఈ రోజుల్లో యూత్ బిఫోర్ మ్యారేజ్ సెక్స్ చేస్తా ఉన్నారు. సో, అట్లా చేసిన తర్వాత అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ అబార్షన్స్ అయితా ఉన్నాయి. సో, అట్లా అబార్షన్స్ 1-3 టైమ్స్ అయిన తర్వాత వాళ్ళకు రేపు పొద్దున వచ్చేటువంటి డిసీజ్ ఏ విధంగా ఉండబోవచ్చు? దాని పర్యవసానాలు ఏంటి? రైట్. సో, ఇది కంపల్సరీ కాంట్రోవర్షియల్ ఆన్సర్ అండి. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఒకటి పెళ్ళికి ముందు సెక్స్ చేయడం మంచిదా కాదా? అదొకటి. ఓకే. ఇంకోటేంటంటే రిపీటెడ్ అబార్షన్స్ అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం దీన్ని ఎలా చెప్పుకోవాలంటే మనము మారల్ రూట్‌లో చూడొద్దు. సో, మనము సైంటిఫిక్ రూట్‌లో చూడాలి. ఎప్పుడైనా గానీ ఎప్పుడైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయో సో, అరౌండ్ 12 ఇయర్స్ టు 13 ఇయర్స్ ఓకే. ఎవరన్నా నేచర్ ప్రకారం నేను మారల్స్ గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ సైంటిఫిక్‌గా ఎవరన్నా దే కెన్ హావ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గానీ, లేకపోతే సెక్షువల్ రిలేషన్‌షిప్స్ గానీ ఉండొచ్చు. అది తప్పు కాదు. మా నానమ్మ ఉన్నారు. ఆమెకి 90 ఇయర్స్ ఇప్పుడు మొన్ననే 90 ఇయర్స్ బర్త్‌డే చేసాం. ఆమెకు 13 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది. రైట్. 13 ఇయర్స్‌కి మ్యారేజ్ అయింది. సో, ఆమెకి 5 మెంబర్స్ పిల్లలు. వాళ్ళ అమ్మ, మా నానమ్మ ఇద్దరు ఒకటేసారి పిల్లల్ని కన్నారు. ఓకే. అట్లా మన బాడీస్ డిజైన్ అయినవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎర్లీ మెచ్యురేషన్ వస్తుంది. పిల్లలు ఏమవుతున్నారంటే ఆడపిల్లలు 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి మెచ్యూర్ అవుతున్నారు. పాతకాలంలో ఎలా అయ్యాలంటే 12 ఇయర్స్‌కి, 13 ఇయర్స్‌కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఓకే. ఈ టైం పీరియడ్‌లో ఈ 4 ఇయర్స్ టైం పీరియడ్‌లో ఏమవుతుందంటే వీళ్ళకి ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది. ఓకే. ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది బాడీలో. ఓకే. అంటే 13 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కి రావాల్సిన ఈస్ట్రోజన్ వీళ్ళకి 9 ఇయర్స్‌కే వచ్చేస్తుంది. అంటే 4 ఇయర్స్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్‌లో ఉన్నారు. ఇంకొకటి ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత విమెన్‌కి ఒక 9 మంత్స్ అంటే క్యారీ చేసినన్ని రోజులు మెన్సెస్ రాదు. రైట్. అక్కడ ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. పిల్లలు దాన్ని గెస్టేషనల్ ఎమెనోరియా అంటారనమాట. ఓకే. తర్వాత ఏంటంటే పాలిచ్చే టైంలో కూడా మెన్సెస్ రాదనమాట. దాన్ని ఏమంటారంటే లాక్టేషన్ ఎమెనోరియా అంటారు. ఇదొక 9 మంత్స్, ఇదొక 6 మంత్స్. 6 మంత్స్ నుంచి యావరేజ్‌గా 6 మంత్స్ అంటే 1.5 ఇయర్. ఇదొకటి. ఈ కాలంలో ఏమవుతుంది? పెళ్ళే లేట్‌గా చేసుకుంటున్నారు. రైట్. అంటే
నై ఈ కా ఆ కాలంలో 13 ఇయర్స్కి పెళ్లి చేసుకునే వాళ్ళు వెంటనే లో ఈస్ట్రోజన్ ఉండేది వాళ్ళకి ప్రెగ్నెన్సీ వల్ల. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెళ్ళి అనేది 25కో 28కో చేసుకుంటున్నారు, పోనీ 23కి చేసుకుంటారు. ఎన్ని ఇయర్స్, 7 ఇయర్స్. ఈ స్టేజ్లో కూడా హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, ఈస్ట్రోజన్ చాలా ఎక్కువైపోతుంది. మన బాడీస్, విమెన్స్ బాడీస్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అడాప్ట్ అయినవి కాదు. తర్వాత పిల్లలు, ఇప్పుడు ఇద్దరు పిల్లలే పుడుతున్నారు అంటే 1.5 ఇయర్, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళ లైఫ్ పీరియడ్లో 3 ఇయర్స్ మాత్రమే ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. పాతకాలంలో ఎలా ఉంది, 10 మంది 15 మంది పిల్లలు, అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ ఏజ్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% వాళ్ళు లో ఈస్ట్రోజెనిక్ స్టేట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది. లేట్గా పెళ్లి చేసుకోవడం, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం, దీనివల్ల ఏమంటే బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ పెరుగుతుంది. మీరు ఏదైతే చెప్పారో ఈ అబార్షన్లు రావడం కానీ, రూట్ కాజ్ ఆఫ్ ఆల్ విమెన్ డిసీజెస్ ఇస్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఎప్పుడైతే మీ ఒక విమెన్ బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుంది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు అది మనము లివర్కి వెళ్ళిన తర్వాత రెండుగా అవుతుంది కదా, ఒకటి ట్రైగ్లిజరైడ్స్గా మారుతుంది, ఒకటి కొలెస్ట్రాల్గా మారుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్గా మారి స్కిన్ కింద డిపాజిట్ అయిన దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట, 5-ఆల్ఫా రిడక్టేజ్ అరోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే వేరే హార్మోన్స్ కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు విమెన్కు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, త్వరగా మెచ్యూర్ కావడం, లేట్గా పెళ్లి చేసుకోవడం, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అంతా ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుంది. ఈ ఈస్ట్రోజన్ ఏమంటామంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్లనే విమెన్కి వచ్చే ఆల్ ద ప్రాబ్లమ్స్ ఏంటి, పీసీఓడిస్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, థైరాయిడ్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, డయాబెటీస్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, అదేవిధంగా నెబోథియన్ సిస్ట్ అంటాము, బల్కీ యూటరస్ అంటాము, ఫైబ్రాయిడ్స్ అంటాము, ఎండోమెట్రైటిస్లు అంటాము, ఇన్ఫర్టిలిటీ అంటాము. ఏదన్నా తీసుకోండి, విమెన్ రిలేటెడ్ డిసీజెస్కి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేటే కారణం. సో ఇన్ని ఉండడం వల్ల విమెన్కి ఈ అబార్షన్స్ కావడం కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ. సో దీనికి రెమెడీ ఏంటంటారు సార్? మరి రెమెడీ అంటే సింపుల్, కొన్ని మనం కంట్రోల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ రూల్ ప్రకారం త్వరగా పెళ్లి చేసుకోవద్దు, అది పక్కన పెడదాం. చిన్నపిల్లలకి కార్బోహైడ్రేట్ పెట్టాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ 19 ఇయర్స్కే మెచ్యూర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, రైట్. నెక్స్ట్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఎంతమంది ఎక్కువ పిల్లల్ని కనగలిగితే అంతమంది ఎక్కువ పిల్లల్ని కనండి, అప్పుడే హెల్దీగా ఉంటారు. సో నౌడేస్ అందరికి ఫైనాన్షియల్ స్టేటస్ అంత కరెక్ట్గా లేదు కదా సార్. యూ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇది గైడ్ లైన్స్, ఇలా చేస్తే మంచిది. దాంట్లో ఎంత వరకు చేయగలిగితే అన్ని చేయండి. ఓకే. అన్నిటికంటే మెయిన్ ఏం తెలుసా, కార్బోహైడ్రేట్. ఓకే, అదొకటి అవాయిడ్ చేస్తే ఇవన్నీ 95% ఆఫ్ ది డిసీజెస్ పోయినట్లే ఉమెన్లో. ఓకే, ఓకే. సార్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం. మహిళల్లో పీసీఓడి 100కి 99% మందికి పీసీఓడితో బాధపడుతున్నారు. అంటే వాళ్ళు ఎవరు పెళ్ళైన వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, మెయిన్గా 20 to 26, 27 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది పీసీఓడితో బాధపడుతున్నారు. సో వాళ్ళకు రెమెడీ ఏమంటారు, దానికి హోమియోపతిలో రెమెడీస్ ఉన్నాయా, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? సింపుల్ అండి. పీసీఓడికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు హోమియోపతిక్ మెడిసిన్ తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. సో నాకు వచ్చే కేసెస్ చాలా మందిలో ఏముంటారంటే ఇంటర్మీడియట్ పిల్లలే వస్తున్నారు. వాళ్ళు ఏ బోర్డింగ్ స్కూల్లోనో ఎంపీసీనో బైపీసీనో ఏదో తీసుకుంటారు, హాస్టల్లోకి వెళ్తారు, వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, తీసుకొని వస్తే అల్ట్రాసౌండ్ తీస్తే దాంట్లో మనకు క్లియర్గా పీసీఓడి తెలిసిపోతుంది. సో పీసీఓడి కానీ ఒక్కటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, all the diseases related to women, 99% of the diseases due to obesity. Obesity ఎందుకు వస్తుంది, హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ కానీ ఒబేసిటీ కానీ అన్నీ లింక్డ్ విత్ మోర్ కార్బోహైడ్రేట్ ఫుడ్. విమెన్ కన్నా లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ. సో అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే ఏమేమి తీసుకోవద్దు, ఏమేమి తీసుకోవాలి? సింపుల్గా చెప్తాను. ఫస్ట్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం. ఓకే, సీరియల్స్ కింద రైస్, వీట్, మెయిజ్, అంటే రైసు, బియ్యము, వీట్ గోధుమలు, మెయిజ్ మొక్కజొన్న, ఇది సీరియల్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అవాయిడ్ అన్ని ఫార్మ్స్లో. ఓకే సార్. నెక్స్ట్ మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, సద్దలు, ఇవన్నీ. ఓకే, ఇవన్నీ మినుములు మళ్ళీ పల్సస్ కిందకి వస్తాయి. రాగులు, జొన్నలు, సజ్జలు. ఓకే, ఇవన్నీ
మానేయాలి. దీంతో పాటు మైనర్ మిల్లెట్స్ అంటాం. కొర్రలు, అండు కొర్రలు, సాములు, అరికెలు ఇవన్నీ ఫస్ట్ కేటగిరీ. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ దీంట్లో మోర్ దాన్ 65% అంటే అరౌండ్ 65% to 70% కానీ మిల్లెట్ ఫుడ్ షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు తింటే కంట్రోల్ అవుద్ది అని చెప్పేసి ఎక్కడ ఎవరు చెప్పారు? అంటే డాక్టర్ సజెస్ట్ చేశారు రీసెంట్ గా. ఇప్పుడు నేను ఏంటంటే అదే చెప్తుంది. మా ఫాదర్ కూడా షుగర్ ఉంది. రైట్. ఆయనను డాక్టర్ ఏం సజెస్ట్ చేశాడంటే రాగి జావ తాగండి, ఇది సజ్జాన్నం తినండి, ఓకే. మీరు డైలీ 2 times రాగి జావ తాగండి, 2 times సజ్జాన్నం తినండి, కానీ అన్నం తినొద్దని. సో ఆయన అదే ఫాలో అవుతున్నాడు. షుగర్ కంట్రోల్ అయితే మేబీ అన్నారు. సో ఇప్పుడు షుగర్ ఉండి పీసీఓడి ఒకే వ్యక్తిలో షుగర్ అండ్ పీసీఓడి ఉందనుకోండి సార్, వాళ్ళు షుగర్ కోసమని డైట్ తీసుకుంటారు, పీసీఓడి గురించి అని డైట్ అవాయిడ్ చేస్తారు. సో అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఏం తినాలి? రైట్. బియ్యంకి, జొన్నలకి, సద్దలకి ఏం డిఫరెన్స్ లేదండి ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఓకే. మనం బియ్యం తీసుకుంటే దాంట్లో కార్బోహైడ్రేట్ అరౌండ్ 72% ఉంటుంది. 100 గ్రాములు బియ్యం తీసుకుంటే 72% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదే జొన్నల్లో కానీ, సద్దల్లో కానీ, రాగుల్లో కానీ ఏంటంటే 68% to 65%. ఎంత పర్సెంట్ డిఫరెంట్? 2-3% డిఫరెన్స్. ఆ 2-3%కి ఏమీ జరగదు. బియ్యం ఎంత చెడ్డదో రాగులు కానీ, జొన్నలు కానీ, సద్దలు కానీ, కొర్రలు కానీ, అండు కొర్రలు కానీ అంతా ఒకటే. ఆల్ సీరియల్స్. ఆ డాక్టర్ చెప్పారంటే తెలియని డాక్టర్. ఎప్పుడో వాళ్ళు చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు ఇవే సజెస్ట్ చేస్తారు కదా సార్. నేను అదే చెప్పింది. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి బెస్ట్ డైట్ అని, హెల్దీ డైట్ అని కొడితే ఇవే 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మీకు చెత్త ఇన్ఫర్మేషన్, యూజ్లెస్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఓన్లీ 1% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే దీనిపైన సైంటిస్టులు ఉన్నారో వాళ్ళని ఫాలో కావాలి, వాళ్ళ బ్లాగ్స్ చూడాలి, వాళ్ళ బుక్స్ చదవాలి, వాళ్ళ పబ్మెడ్ ఓపెన్ చేయండి. పబ్మెడ్లో మంచి కార్బోహైడ్రేట్ పైన మంచి ఎంబీబీఎస్ డాక్టర్లు సైతం ఇవే చెప్తున్నారు కదా సార్. రైట్. ఎంబీబీఎస్ డాక్టర్లు అంతా చదువుకునేది 50 ఏళ్ళ ముందు రాసిన బుక్స్. ఓకే. తర్వాత అప్డేట్ అయ్యారు. ఎంతమంది అప్డేట్ అయ్యారు? ఓ ఎవరు లేరు. లేరు. 50 ఏళ్ళ ముందు రాసిన బుక్స్ ఇంకా అవే డైటరీ ప్లాన్స్ అవే కంటిన్యూ చేస్తున్నారు. అంటే డాక్టర్ యంగ్ డాక్టర్ ఉంటున్నారు కానీ స్టడీ మాత్రం పాతదే అంతే. అంటే. రైట్. అదే జరుగుతుంది. సో పీసీఓడి ఉన్న షుగర్ ఒకటే. ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్లో పీసీఓడి షుగర్ ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు డాక్టర్ ఏమో షుగర్ కోసం సజ్జలు కూరలు తినమంటాడు, పీసీఓడి గురించి మీరు వద్దు అంటారు. సో ఎట్లా షుగర్ కోసం కూడా జొన్నలు, సద్దలు తినకూడదు. ఓకే. రైస్ అన్న, జొన్నలు, సద్దలు అన్న ఒకటే. రైస్లో 70% ఉంటే జొన్నలు, సద్దల్లో 68% కార్బోహైడ్రేట్ ఉంటుంది. దానికి దీనికి ఒక 1-3-4% డిఫరెన్స్ తప్పితే దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. రెండు ఒకటే. సో ఏం తినమంటారు సార్ మరి పీసీఓడి ప్రాబ్లం బాడీ? మనము ఫస్ట్ ఏమేమి తినకూడదని చెప్పుకుందాం, తర్వాత తినడానికి. షూర్. షుగర్ దేంట్లో ఉండదంటే ఫస్ట్ కేటగిరీ సీరియల్స్ అండ్ మిల్లెట్స్. ఓకే సార్. ఓకే. సీరియల్స్ అండ్ మిల్లెట్. నెక్స్ట్ కేటగిరీ ఫ్రూట్స్లో ఉండేది మొత్తం షుగరే. ఓకే. దాన్ని సుక్రోజ్ అంటాం. మోర్ డేంజరస్ దాన్ ఫ్రూట్స్, ఇంకా డేంజర్ అంటారా? ఫ్రూట్స్ మోర్ డేంజరస్ దాన్ సీరియల్స్. ఓకే. ఎందుకంటే దాంట్లో ఓన్లీ సుక్రోజే ఉంటుంది. అది ఇవన్నా కొంచెం మనకు కార్బోహైడ్రేట్ అనేది దీంట్లో మనకు స్టార్చ్ ఫామ్లో ఉంటుంది. దాంట్లో డైరెక్ట్ షుగర్స్ ఉంటాయి. ఓకే. ఓకే. అది మోర్ డేంజరస్. కానీ మనకు ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కానీ పొప్పాయి పండ్లు, కివీ ఫ్రూట్స్ తినమని సజెస్ట్ చేస్తారు కదా. అదంతా రాంగ్ అండి. ఓకే. మనం ఏదైతే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉందో అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ అనేది సెకండ్ కేటగిరీ. ఫ్రూట్స్తో తయారు చేసినవన్నీ, సీరియల్స్ అండ్ మిల్లెట్స్తో తయారు చేసినవన్నీ. ఇంకో కేటగిరీ వచ్చి బెల్లము, చక్కెర, తేనె. వీటితో తయారు చేసినవి ఏమన్నా అది బ్రౌన్ కలర్లో ఉన్న చక్కెర కావచ్చు, వైట్ కలర్లో ఉన్న చక్కెర కావచ్చు, బెల్లం అయితే తాటి బెల్లం కావచ్చు, ఈత బెల్లం కావచ్చు, టెంకాయ బెల్లం కావచ్చు, ఖర్జూర బెల్లం కావచ్చు, నల్ల బెల్లం కావచ్చు, తెల్ల బెల్లం, అన్నీ ఒకటే. ఈ 3 కేటగిరీస్ ఫ్రూట్స్, షుగర్స్ అంటే షుగరు, జాగరీ, హనీ, అదేవిధంగా సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అవాయిడ్ చేస్తే మీ లైఫ్ నుంచి కార్బోహైడ్రేట్ తీసేసినట్టే. ఇవి తప్ప ఇంకా అన్నీ తినచ్చు. నట్స్ బాగా తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, బీఫ్ తినండి, పోర్క్ తినండి. మీకు ఏది నచ్చితే, మీకు చైనీస్ తినే ఐటమ్స్ ఏమన్నా ఇష్టం ఉంటే చైనాలో తినేవి అవి కూడా తినండి. పోర్క్ కానీ బీఫ్ కానీ చాలా అన్నీ తినచ్చు. ఓకే. అంటే దాంతో మనకు ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగే అవకాశం ఏముంటుందా? నో. ఎప్పుడైతే మీరు ఫ్యాట్ని కార్బోహైడ్రేట్తో కంబైన్ చేస్తారో అప్పుడే ప్రాబ్లం. ఓకే. మీరు లెస్ దాన్ 50% ఆఫ్ ది కార్బోహైడ్రేట్, లెస్ దాన్ 15 grams per day కార్బోహైడ్రేట్ తీసుకొని మీరు మీట్ మనకు అరగడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కదా సార్. సో అట్లా మనకు ఫ్యాట్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటారు కదా. మీట్ అనేది మన న్యాచురల్ ఫుడ్. ఓకే. మన 10,000 సంవత్సరాల ముందు పోతే మనం తినింది మీటే. కానీ అప్పుడు వాళ్ళు పనులు చేసేవాళ్ళు కదా. మనం ఇప్పుడు తిని కేవలం ఏసీల కింద కూర్చుంటే మనకంత కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఫామ్ అవుతుంది కదా సార్. మీట్ తినడం వల్ల ఎప్పుడు కొలెస్ట్రాల్ రాదు. కార్బోహైడ్రేట్ తినడం వల్లనే కొలెస్ట్రాల్ వస్తుంది. కార్బోహైడ్రేట్ నేను అప్పుడే చెప్పాను, కార్బోహైడ్రేట్ లోపలికి వెళ్ళి లివర్లోంచి 2గా బయటకు వస్తుంది.
ఒకటి ట్రైగ్లిజరైడ్స్, ఒకటి కొలెస్ట్రాల్ అని. ఓకే. నేను ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్గా మారుతుందని చెప్పానా? లేదు. మనం తినే ఫుడ్లో కొలెస్ట్రాల్ మన బాడీలోకి అబ్జర్వ్ కాదు. ఓకే. 100 మందిని తీసుకుంటే దాంట్లో 11 మంది అబ్జర్వ్ చేసుకోగలరు. 11% అబ్జర్వ్. ఆ 11%లో కూడా చాలా తక్కువ అబ్జర్వ్ అవుతుంది, ఇన్సిగ్నిఫికెంట్. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తీసుకుంటారో, లేకపోతే కార్బోహైడ్రేట్తో పాటు ఫ్యాట్ రెండు కలుపుతారో, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీలో మంచిగా ఆయిల్ వేస్తాడు, అన్నం పెడతాడు, ఒక డబల్ కా మీఠా ఇస్తాడు, అదేంటి కూల్ డ్రింక్ ఇస్తాడు. ఎప్పుడైతే టోటల్ ఫ్యాట్ని కార్బోహైడ్రేట్ కలుపుతారో అది డబల్ డేంజరస్ అది ఇంకా. సో అది డైరెక్ట్ కొలెస్ట్రాల్గా మారి హార్ట్ని బ్లాక్ చేస్తుంది. అంతే తప్పితే మీరు మంచిగా మీట్ తీసుకొని, ఆర్గానిక్ మీట్ తీసుకొని విత్ ఫ్యాట్ తింటే మీకు ఏ ప్రాబ్లం రాదు. ఓకే. ఓకే సార్. సో ఇంకోటి ఏంటంటే సార్, ఈ పార్ట్ ఆఫ్ ద సెక్స్ ఎడ్యుకేషన్ యూత్లో సెక్సువల్ ఫీలింగ్స్, కామ వాంఛ ఎక్కువైపోతుంది. సో దాని కారణంగా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదని 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చే వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. సో ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. సో దీనికి పర్యవసానంగానే రేపులు జరుగుతున్నాయి మన సొసైటీలో, లేదా సో ఎట్లా అంటారు దీన్ని, ఎట్లా చూడొచ్చు మనం? కంప్లీట్గా మారల్స్ పక్కన పెట్టేసి, గవర్నమెంట్ రూల్స్ పక్కన పెట్టేస్తే, మనిషి ఎప్పుడైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయో, ఓకే. అరౌండ్ 13 years 14 years హీ హ్యాస్ టు పెయిర్ బాండ్. పెయిర్ బాండింగ్ అంటే మెన్ కలవాలి. దట్స్ న్యాచురల్. ఓకే. మీరు నేచర్కి అగెన్స్ట్గా పోతే, నేను 30 years వరకు నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటే ఇట్ క్యాన్ లీడ్ టు ఎనీథింగ్. ఓకే. ఏ సెక్షువల్ ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. అవి ఎలా ఉంటాయో దాని పర్యవసరాలను మనం ఎప్పుడైతే మనిషిని న్యాచురల్గా వదిలేస్తామో, సో ఆ న్యాచురల్ బిహేవియర్ మనిషిలో ఉంటుందో, మనము కొన్ని వేల కోట్ల 3 లక్షల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాలకు హ్యాపీగా బతికాం. ఎందుకు బతికాం? ఇట్లాంటి రూల్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు, రైట్? ఇప్పుడే ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి అంటే రూల్స్ పెట్టడం వల్ల, రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తీసేసి మనిషిని న్యాచురల్గా బతకనిస్తే ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకొకటి, మీరు ఏ ట్రైబ్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఓకే. ఓకే, మనకి ఇంకా కొన్ని హడ్జాబే అని ట్రైబ్ ఉంది, ఏ ట్రైబ్ అన్నా తీసుకోండి. మగవాళ్ళు హంటింగ్ వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఓకే. ఏ మనిషి, మనకి ఇంత మెడికల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనిషి 100 సంవత్సరాలు బతుకుతున్నాడు, రైట్? ఆ కాలంలో ఎలా ఉండేదంటే మగవాళ్ళు త్వరగా చనిపోయేవాళ్ళు. అంటే మగవాళ్ళ రేషియో చాలా తక్కువ ఉండేది, ఆడవాళ్ళ రేషియో ఎక్కువ ఉండేది. ఎందుకని? మగవాళ్ళు హంటింగ్కి వెళ్తాడు, అక్కడ ఇంజురీ జరుగుతుంది, చనిపోతాడు, ఓకే, రైట్? ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, బతికేవాళ్ళు. మన ఎవల్యూషనరీ ఏ ట్రీ తీసుకున్నప్పుడు ఒక గివెన్ ట్రైబ్లో ఆడవాళ్ళ ఎక్కువ ఉండేవాళ్ళు, మగవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఎంత రేషియో ఉండేవాళ్ళు అంటే 1:5. ఓకే. ప్రతి ఒక్క మగవాడికి 5 మంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఓకే. అటువంటి దానికి అడాప్ట్ అయినది మన సైకాలజీ, మన డిఎన్ఏ అటువంటి దానికి అడాప్ట్ అయింది. ఇదొకటి. ఇప్పుడు ఏమవుతుంది, 1:1 రేషియో రావడం వల్ల సో మగవాళ్ళకి ఇన్నేట్గానే ఒక డిజైర్ ఉంటుంది అనమాట. సెక్షువల్ వెరైటీ అంటాం దాన్ని మనం ఎవల్యూషనరీ బయాలజీలో. సెక్షువల్ వెరైటీ, మెన్ డిజైర్ సెక్షువల్ వెరైటీ, ఓకే. సో అందుకు అక్కడ దెబ్బతింటుంది మెన్కి. ఎందుకంటే మెన్ విమెన్ ఈక్వల్ అయ్యేటప్పటికి హీ హాస్ టు అడ్జస్ట్ విత్ ఓన్లీ 1 విమెన్. పాతకాలంలో ఈచ్ మెన్ హ్యాడ్ 5 విమెన్. ఓకే. అక్కడ మన బేసిక్ ఎవల్యూషన్లోనే తేడా వచ్చింది. ఇంకొకటి, ఒక ఆడ ఒక మగ కలిశారంటే పాతకాలంలో 10 ఏళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు కాదు ఒక పెయిర్ అనేది. ఓకే. అబ్బాయి అన్నా చనిపోయేవాడు, లేకపోతే డెలివరీ టైంలో అమ్మాయి అన్నా చనిపోయేది. ఓకే. అబ్బాయి చనిపోయాడు అనుకో, షీ యూస్ టు బాండ్ విత్ అనదర్ మెన్. అమ్మాయి చనిపోయింది అనుకో, హీ యూస్ టు బాండ్ విత్ అనదర్ విమెన్. నార్మల్గా హ్యూమన్ డిఎన్ఏ కానీ, హ్యూమన్ సైకాలజీ కానీ, హ్యూమన్ ఎవల్యూషన్ కానీ ఎలా డిజైన్ అయిందంటే నార్మలీ ఏ పెయిర్ బాండ్ షుడ్ బి ఆన్ అన్ యావరేజ్ 10 years. ఎప్పుడైతే 10 years కంటే ఒకరు దగ్గర ఉంటారో, ఏ మ్యారేజెస్ అన్నా తీసుకోండి, మోస్ట్లీ 10 years తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ డిజైన్ టు బీ విత్ వన్ పార్ట్నర్ ఫర్ మోర్ దాన్ 10 years. ఫస్ట్ నుండి అలా డిజైన్ అయింది. దాన్ని మనం కల్చర్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి, మనకు మెడికల్ టెక్నాలజీలో ఎక్కువ వచ్చి సంవత్సరాలు కలిసి ఉండడము, 30 ఏళ్ళు కలిసి ఉండడము, 60 ఏళ్ళు కలిసి ఉండడము, జీవితాంతం ఒకరితోనే ఉండడము. సో ఇవన్నీ మనం తెచ్చుకున్నాం. బట్
నేచర్ డజంట్ వర్క్ లైక్ దట్. మనం ఎప్పుడైతే అగెన్స్ట్గా నేచర్కి వెళ్తామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందువల్లనే సో వస్తాయి. మళ్ళీ అలాంటి పద్ధతులు ఇప్పుడు పాటిస్తే పాసిబుల్ అవుతుంది అంటారా? అది పాసిబుల్ అవుతుందో కాదో ఐ డోంట్ నో, బట్ దట్స్ హౌ వీ హ్యాడ్ లివ్డ్ అండ్ దట్స్ హౌ వీఆర్ డిజైన్ టు లివ్. ఓకే ఎప్పుడైతే దానికి అగెన్స్ట్గా పోతామో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఓకే ఇవన్నీ అందువల్ల సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు యూత్లో ఇట్లా ఫీలింగ్స్ ఎక్కువైతున్న క్రమంలో, అంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ ఒక రేంజ్లో సెట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటాను, అప్పటి వరకు చేసుకోను అనుకుంటాను. రైట్. సో ఆ యాంగ్జైటీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది రైట్. వాడికి. ఇటు చూస్తే పెళ్లి చేసుకోడు, ఇటు యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు వాట్ హీ డూ అంటే ఏం చేయమంటారు అతను? సి ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మనిషి ఎలా బతకాలో చెప్పాను. దాంట్లో ఏమేమి చేంజెస్ చేయగలుగుతారో చేసుకొని బతకాలి, ఓకే సార్. అంతే. సో అంటే ఫైనల్గా ఒక లైన్లో ఏమి ఇవ్వబోతున్నారు యూత్కి ఇప్పుడు 30+ అయిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళకి? సో అట్లాంటి యూత్కి సెక్సువల్ ఫీలింగ్స్ కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలి? సెక్షువల్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకూడదు. ఓకే దేవుడు సెక్షువల్ ఫీలింగ్స్ ఇచ్చింది కంట్రోల్ చేసుకోవడానికి. కరెక్ట్ టైంలో ఒక మెన్ విమెన్ ఒక పెయిర్ బాండ్ అయ్యారు అంటే ఇద్దరు కన్సెంట్ ఉండాలి. ఓకే ఇద్దరు కన్సెంట్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ రాంగ్. సో ఈ రేపులు కానీ లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్ కానీ స్టాకింగ్ కానీ ఇవంతా ఏంటంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు ఇంకోటి చేసినప్పుడే. ఇద్దరు ఇష్టపడినప్పుడు అసలు ఒక అమ్మాయి ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు పోతాం? వేరే వాళ్ళని చూసుకోవాలి. సో అంతే తప్పితే ఆ అమ్మాయే కావాలి ఆమెనే కావాలి అని కాదనమాట. సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే ఆ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఒక క్లాస్లో ఒక 100 మంది అబ్బాయిలు 100 మంది అమ్మాయిలు ఉన్నారనుకోండి. అబ్బాయిల దగ్గరికి అడుగుతారు, రే ఈ 100 మంది అమ్మాయిల్లో నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకోగలవు? అబ్బాయిలు ఏం చెప్తారంటే దీంట్లో 60 మందిని నేను పెళ్లి చేసుకోను. అంటే ఒక అబ్బాయి 60 మందిని పెళ్లి చేసుకోగలను అంటే 60 మందిని పెళ్లి చేసుకోగలను. ఈ 60 మందిలో ఎవరైనా పర్లేదు. అంటే మెన్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్. అదే విమెన్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఏమవుతుందంటే 100 మంది అబ్బాయిల్లో వీళ్ళల్లో నువ్వు ఎంతమందిని అయితే పెళ్లి చేసుకో అంటే 100 మందిని 10 మందిని పెళ్లి చేసుకో, ఈ 10 మందిలో ఎవరైనా పర్లేదు. అమ్మాయిలు ఏం చెప్తారంటే వీళ్ళకి ఓన్లీ అరౌండ్ 5%. అమ్మాయిలు 100 మంది అమ్మాయిల్లో 100 మంది అబ్బాయిల్లో అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునేది ఓన్లీ 5% ఆఫ్ ది మెన్ని. అంటే విమెన్ ఆర్ మోర్ సెలెక్టివ్, ఓకే మెన్ ఆర్ నాట్ మోర్ సెలెక్టివ్. ఇది ఇది ఎవల్యూషన్, ఇది బయాలజీలో ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే సో ఎందుకు ఇలా నేచర్ ఎందుకు అలా డిజైన్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబ్ ఉంది. ఒక ట్రైబ్లో 100 మంది అబ్బాయిల పిల్లలు పుట్టారు, రైట్? 100 మంది అబ్బాయిల పిల్లల్లో ఒక యూత్కి వచ్చేటప్పటికి లేకపోతే ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఓన్లీ 10% ఆఫ్ ది పీపులే మిగులుతారు. ఎందుకంటే ఎవరైతే వీక్గా ఉంటాడో, ఎవడైతే దానికి అడాప్ట్ కాలేడో వాడందరూ చనిపోతూ వచ్చారు. ఓకే హంటింగ్కి 100 మంది వెళితే ఎవడైతే స్ట్రాంగ్ ఉంటాడో, ఎవడైతే బాగా గట్టిగా ఉంటాడో వాడే తిరిగి రాగలుగుతాడు, మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు. సో హ్యూమన్ మైండ్, అమ్మాయిల మైండే అలా డిజైన్ అయింది. సెక్షువల్ ఫీలింగే అలా ఉంటుంది వాళ్ళకి. సో దే కన్సిడర్ అరౌండ్ 1 to 2% ఆఫ్ ది మెన్ ఆర్ ఎలిజిబుల్. మెన్ కన్సిడర్ 60% ఆఫ్ ది విమెన్ యాజ్ ఎలిజిబుల్. సో విమెన్ ఆర్ మోర్ సెలెక్టివ్. విమెన్ ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంటే డిఫరెంట్ క్రైటీరియా ఉంటాయి. ఫిజికల్ క్రైటీరియా ఉంటుంది, సైకలాజికల్ క్రైటీరియా. విమెన్ లైక్ స్టేటస్, మంచి స్టేటస్ ఉన్న మెన్, మంచి టాల్నెస్ మెన్, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. విమెన్ ఆర్ మోర్ సెలెక్టివ్. అప్పుడు అంటున్నారా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇప్పటికి సో మనం అప్పుడున్న అంటే పూర్తి కమర్షియల్ అయిపోయి కాబట్టి ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుందో వాళ్ళనే చేసుకుంటున్నారు. స్టేటస్ విమెన్ లవ్ స్టేటస్. ఎందుకంటే మనకు థియరీ ఆఫ్ పేరెంటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక థియరీ ఉంటుంది అనమాట ఎవల్యూషనరీ సైకాలజీలో. థియరీ ఆఫ్ పేరెంటల్ ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఒక మగ ఆడ తీసుకోండి, ఇద్దరు పేరెంట్ అయినప్పుడు ఎవరి బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఎవరు రిస్క్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగ ఆడ కలిసారు, ఓకే వీడికి జస్ట్ 5 minutes పని అంతే. 5 minutesలో హీ కెన్ బికమ్ ఎ ఫాదర్. కానీ విమెన్ 9 months మొయ్యాలి, తర్వాత కూడా పిల్లల్ని పెంచాలి, పిల్లలు తిన దగ్గరే ఉంటారు, చాలా ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఫిజికల్గా, ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా. అందుకు విమెన్ ఏం చేస్తారంటే దే విల్ సెలెక్ట్ ఎ మ్యాన్ హూ క్యాన్ హ్యాండిల్ దిస్,
హూ కెన్ హ్యాండిల్ ఆల్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అలా లేదనుకోండి, ఆ పిల్లలు బతకరు, తను బతకదు. సో విమెన్ యొక్క డిఎన్ఏని, విమెన్ యొక్క సైకాలజీని అలా అడాప్ట్ అయింది. విమెన్ లైక్ మెన్ విత్ మోర్ స్టేటస్, టాల్ మెన్, బ్రాడ్ షోల్డర్స్. మనము అంటే అబ్బాయిలకు ముందు చూపు లేదంటారా? సి యాజ్ పర్ విమెన్ ఓకే. ఓన్లీ 5% ఆఫ్ ది మెన్ ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ బేబీస్ ఆర్ టు పేర్ బాండ్. ఓకే. But as per men, around 60% of the women are eligible. Women are more selective. అంటే 100 జంటలు చూస్తే 100 జంటలు చూసామనుకోండి, 100 జంటల్లో హ్యాపీగా ఉన్న విమెన్ ఓన్లీ 5%, బికాస్ దే గెట్ 5% ఆఫ్ ది టాప్ మెన్. మగవాళ్ళల్లో చూసామంటే 100 జంటలు తీసుకుంటే 60 మంది మగవాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే దే పేర్ బాండ్. అంటే విమెన్ యొక్క కోరికలు కానీ, విమెన్ యొక్క సెలెక్టివ్నెస్ కానీ చాలా ఎక్కువ. ఓకే. సో ఈ టాప్ 5లో మీరు ఉన్నారా? ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, టాప్ 5 మెన్ గెట్ ఆల్ యాక్సెస్ టు ఆల్ ద విమెన్. సి కొంతమంది మెన్ ఉంటారు, దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్ విత్ విమెన్. వాళ్ళు ఏంటంటే టాప్ 5, దే ఆర్ హై ఇన్ స్టేటస్, దే ఆర్ టాల్, దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ జెనెటికలీ స్ట్రాంగ్. అటువంటి మెన్ని విమెన్ ఇష్టపడతారు. అది ఎంతమంది ఇష్టపడతారు? ఎంతమంది 100 విమెన్ ఉంటే 100 మెంబర్స్ వాళ్ళనే ఇష్టపడతారు, ఆ 5 మంది. ఇంకా మిగిలిన 95% వాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడే ఫ్రస్ట్రేషన్. సో అందుకే కదా సార్ ఈరోజు యూత్లో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి కారణం వెల్ సెటిల్ కాకపోవడం. అంటే వాడు ఎంత అందంగా షారుఖ్ ఖాన్ లాగా ఉండని వాడు పెళ్లి చేసుకోవట్లేదు. వై? బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, సెటిల్ కాలేదు. సో అంటే మీరు అన్నారు ఇప్పుడు కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకోవాలి, 23, 24, 25 ఏజ్. నేను పెళ్లి చేసుకోవాలని లేదు. అంటే కరెక్ట్ టైంకు పెళ్లి చేసుకుంటే ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటాయంట అన్నారు కదా. నేను ఇక్కడ మారల్స్ గురించి కానీ, లేకపోతే లాస్ గురించి కానీ మాట్లాడట్లేదు, ఓన్లీ సైన్స్ గురించే మాట్లాడలేదు. సో యూత్ లో సైన్స్ డజంట్ హ్యావ్ ద వర్డ్ మ్యారేజ్. నేను మ్యారేజ్ గురించే మాట్లాడలేదు. అంటే డిసీజ్ రావడానికి రాకపోవడానికి రీజన్, డిసీజ్ రావడానికి రీజన్ ఏంటంటే కండోమ్స్ వాడకపోవడం. ఓకే. డిసీజ్ వచ్చి HIV వచ్చింది. ఓకే సార్, ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంతకు ముందు అన్నారు పాతకాలంలో భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒక 5 members తోని ఇట్లా ఉండొచ్చు అని. 5 members ఉండొచ్చు అని చెప్పలేదే. అంటే ఎంతమందితో అయినా కూడా సెక్సువల్గా మూవ్ అవ్వచ్చు, అయ్యేది. సెక్షువల్గా మూవ్, పెయిర్ బాండ్ అంటాం. పేర్ బాండ్. ఆన్ అన్ యావరేజ్ పాతకాలంలో బిఫోర్ 10,000 years మన లైఫ్ స్పాన్ అనేది 40 years to 50 years మాత్రమే ఉండేది. ఓకే. ఓకే. ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అనే వర్డ్ నేను యూజ్ చేయాలి, పెయిర్ బాండింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 14 yearsకో 15 yearsకో ఒక పెయిర్ బాండ్ అయ్యారు. ఓకే. అంటే ఒక మగ ఆడ కలిసారు, నువ్వు దానికి మ్యారేజ్ అని పేరు పెట్టుకో, ఏమైనా పెయిర్ బాండ్ అంటాం మనం సైంటిఫిక్గా, ఎవల్యూషనరీ సైకాలజీ బయాలజీ ప్రకారం పెయిర్ బాండ్ అయ్యారు. పెయిర్ బాండ్ అయినప్పుడు మ్యాక్సిమం ఒక పెయిర్ కలిసి ఉన్నది 10 years. ఓకే. ఎందుకు? మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండే, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ వచ్చి ఏదో అమ్మాయి చనిపోయేది, లేకపోతే హంటింగ్ పోయో లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చి అబ్బాయి చనిపోయేవాడు. ఓకే. సో హ్యూమన్ DNA ఈజ్ డిజైన్డ్ టు లివ్ ఇన్ ఎ పేర్ నాట్ మోర్ దాన్ 10 years. ఓకే. కానీ ఇప్పుడు ఏమైంది, 20 years, 30 years, 50 years, 100 years కలిసి ఉంటున్నారు ఒకరితోటి. వీఆర్ నాట్ డిజైన్ టు డూ దట్. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్ అది కూడా. ఇట్స్ నాట్ అవర్ DNA. ఓకే సార్, అంటే అలా డిజైన్ చేయబడలేదు మొదటి. వీఆర్ నాట్ డిజైన్డ్, వీఆర్ నాట్ ఎవల్యూషనరీ డిజైన్డ్ ఫర్ అట్. సార్ మరి అప్పుడంటే ఇప్పుడు కండోమ్స్ వాడొచ్చు, ఇదంతా సేఫ్టీస్ ఉన్నాయి. అప్పుడు ఏం లేవు కదా అలాంటి కాలంలో. ఆమె భర్త చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ మ్యారేజ్ చేసుకొని షీ విల్ మూవ్ విత్ హర్ హిమ్. సో అప్పుడు లేవు కదా మరి. సో ఇప్పుడు HIV అనే డిసీజ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రభావం? HIV మనం హిస్టరీ చూసినప్పుడు HIV అనేది మనకు 1902లో సమ్వేర్ ఇన్ ఆఫ్రికా పుట్టిందంటారు అనమాట. నైజీరియా, కెనియా ఆ ఏరియాలో HIV. అంతకుముందు HIV ఉన్నట్లు ఏ మెడికల్లో రికార్డ్స్ లేవు. మేబీ దట్ క్యాన్ బి అ మ్యూటెంట్, ఒక వైరస్ మ్యూటేషన్ చెంది కొత్తగా HIV వైరస్ అని థియరీ అనమాట. అది యుఎస్కి రావడానికి ఆల్మోస్ట్ 80 years పట్టింది. 1992లో యుఎస్కి వచ్చింది. మనకు HIV అనేది ఎవల్యూషనరీ నావెల్ థింగ్, కొత్త థింగ్ అంతే అది. సో మనకు పాతకాలంలో మన ఎవల్యూషనరీ హిస్టరీలో HIV ఎక్కడా లేదు. అప్పుడు డిసీజెస్ ఉండేవి. అప్పుడు డిసీజెస్ వస్తే ఏంటంటే
ఊర్లో ఒక డిసీజ్ వస్తే ఊరు మొత్తం చనిపోయేది, ఓకే. రైట్? ప్లేగ్ వచ్చేది, Plague. ఊరు మొత్తం చనిపోయేది. అవును. అట్లాంటి డిసీజెస్ ఉండేవి మనకు. రెమెడీస్ లేవు కదా ఇంకా. రెమెడీస్ లేవు ఆ. అప్పుడు. డిసీజ్ వస్తే చనిపోవడమే అంతే. ఆ. అందుకే ఎవ్వరు వాడు 40 years బతికాడంటే వాడు చాలా అదృష్టవంతుడని మన 10,000 years ముందు, వెన్ వీఆర్ స్టిల్ ఇన్ జంగల్. ఓకే సార్. అంటే హెచ్ఐవి ఇప్పుడు యూత్లో కూడా చాలా వస్తుంది కదా, అంతకుముందు ఎంత అవేర్నెస్ ఉన్నప్పటికి కూడా ఇంకా అటాక్ అవుతుంది, దానిపైన ఏమంటారు మీ అభిప్రాయం? హెచ్ఐవి వస్తుంది అంటే మీరు హెచ్ఐవి ఉన్న వ్యక్తితో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తుంది. లేదంటే వాళ్ళ నీడిల్స్ వాడడం కానీ, లేకపోతే వాళ్ళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడం కానీ, ఆర్గాన్ డొనేషన్ వల్ల వస్తుంది. సో సింపుల్. పెళ్ళికి ముందు టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ పెయిర్ బాండ్ అయ్యక ముందు, పెళ్ళి అన్నాను, పెయిర్ బాండ్ అయ్యక ముందు టెస్ట్ చేయించుకోండి. ఇద్దరు హెచ్ఐవి టెస్ట్ చేయండి. హెచ్ఐవి ఇద్దరికి నెగిటివ్ ఉంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్లో. సో పెళ్ళికి ముందు ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎట్లాంటి పరీక్షలు టెస్ట్ చేయించుకోవాలంటారు? రైట్. బేసిక్గా 5 టెస్ట్లు ఉంటాయండి. అంటే దీన్ని 2 కేటగిరీస్గా చెప్తామన్నమాట మనము. పెళ్ళికి ముందు చాలామంది జాతకాలు చూస్తారు, హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు. అది మాత్రమే కాదు, పెళ్ళికి ముందు మెడికల్ స్టేటస్ చూడరు. 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఒకటి Okay. జెనెటిక్ టెస్టింగ్, ఇంకొకటి ట్రాన్స్మిటబుల్ డిసీజ్ టెస్టింగ్. జెనెటికల్ టెస్టింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఓకే. ఎందుకంటే జెనెటిక్స్, ఈమె జెనెటిక్స్, వీడి జెనెటిక్స్ సెట్ అవుతా లేదా అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది మేజర్ కన్సర్న్ కాదు. నెక్స్ట్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఒకరి నుంచి ఒకరికి వచ్చే డిసీజెస్లో మెయిన్ డిసీజెస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఒకటి హెచ్ఐవి, కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి, ఆడైనా మగైనా. ఓకే. దాంతోపాటు హెపటైటిస్ బి, ఓకే. హెపటైటిస్ బి టెస్ట్ కూడా చేయించుకోవాలి. అదేవిధంగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. ఓకే. ఓకే. ఈ 3 చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎందుకంటే ఇవి ఒక్కసారి వస్తే జీవితాంతం పోవు. ఇంకా ఓకే. ఒకరి నుంచి ఒకరికి వస్తే పోవు. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, హెపటైటిస్ సి అంటాము. ఇవన్నీ ఏంటంటే మెయిన్గా ఈ పెళ్ళికి ముందు చేయించుకోవాల్సిన టెస్ట్లు మెయిన్గా చేయించుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే హెపటైటిస్ సి కానీ వేరే హెపటైటిస్ కానీ చేయించుకోవచ్చు, దానివల్ల అంత ప్రాబ్లం ఉండదు అనమాట. సో కొన్ని హెపటైటిస్లు కంప్లీట్గా తగ్గిపోతాయి, కొన్ని తగ్గవు. బట్ అవన్నీ హోమియోపతిలో కూడా రెమెడీస్ లేవా సార్ దీనికి? హోమియోపతి ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. సో ప్రతి ఒక్క దానికి హోమియోపతిలో ఏంటంటే ఏదన్నా ఒక డిసీజ్కి సిమ్టమ్ ఉంది అంటే ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఆన్సర్. అది కంపల్సరీ క్యూర్ చేస్తుందా, చెయ్యదా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే సార్. సార్ ఇంకోటి చూసుకుంటే యూత్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. అంటే ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, లేదా వాళ్ళ డిప్రెషన్ చాలా చాలా ఉన్నాయి. సో మెయిన్గా హెయిర్ ఫాల్ కావడానికి జెనెటిక్ ప్రాబ్లం అంటారా, లేదా వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు తీసుకునే ఆలోచనలు, డిప్రెషన్ అంటారా? రైట్. సో బేసిక్గా మనము హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ అంతే. ఓకే. జ్వరం వస్తే, జ్వరం ఎలా సిమ్టమో, జ్వరం అనేది సింపుల్, ఎండలో తిరిగితే జ్వరం రావచ్చు, ఓకే. లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం రావచ్చు, క్యాన్సర్ ఉన్నప్పుడు జ్వరం రావచ్చు, ఇంకా ఏ డిసీజెస్ ఉన్నా జ్వరం రావచ్చు. 100 డిసీజెస్ ఉన్నాయి, ఆ 100 డిసీజ్లో ఏ డిసీజ్ ఉన్నా జ్వరం రావచ్చు. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. ఓకే. ఈ హెయిర్ ఫాల్ కావడానికి 100 డిసీజెస్ ఉన్నాయి మనకు. ఓకే. ఈ 100 డిసీజెస్లో 3 డిసీజెస్ ఇంపార్టెంట్. ఒకటి అలపేషియా ఎరేటా అంటాం, ఒకటి టీలోజన్ ఎఫ్లూవం అంటాం, ఒకటేమో మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. ఈ మూడిటి గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే 99% ఆఫ్ ది పీపుల్కి వచ్చేది ఇదే, ఎవరికో ఇంకా వేరే డిసీజెస్ ఉంటాయి. దీంట్లో అలపేషియా ఎరేటా అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ సెల్స్ని చంపడం, అది సపరేట్ డిజార్డర్, దానికి ట్రీట్మెంట్ వేరే. ఇంకొకటి టీలోజన్ ఎఫ్లూయం అంటాం. టీలోజన్ ఎఫ్లూయం అనేది విమెన్లో ఎక్కువ వచ్చే హెయిర్ ఫాల్. ఓకే. ఓకే. అది దానికి 100 రీజన్స్ ఉంటాయి మళ్ళీ, రైట్? ఒక మెడిసిన్ పడకపోవచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, డైట్ సరిగా లేకపోవచ్చు, లేకపోతే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు. ఈ ఏదైతే రీజన్ ఉందో దాన్ని కరెక్ట్ చేస్తే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అది కూడా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే బట్టతల. ఈ బట్టతల అనేది ఏంటంటే మనకు హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ, ఓన్లీ 1 or 2%. అది కూడా ఎవరన్నా బట్టతల కానీ ఈ మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనే హెయిర్ ఫాల్తో వస్తే హోమియోపతిలో ట్రీట్మెంట్ లేదంటాం అన్నమాట. వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో మెనాక్సిడెల్ అని, ఫినిస్ట్రైడ్ అని, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని వేరే ఉన్నాయి. సో ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, ఒక ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ పెట్టండి హెయిర్ ఫాల్కి. రీసెంట్గా వచ్చింది, ఆ ట్రైబ్లో ఎవరో తయారు చేస్తున్నారు, ఆదివాసి అని ఆయిల్ చెప్పేసి సెలబ్రిటీలు సైతం దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా సార్. దట్స్ ఆల్ రాంగ్. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. 100 డిసీజులు ఉన్నాయి, ఒక్కొక్క డిసీజ్కి రీజన్ వేరే, ట్రీట్మెంట్ వేరే ఉండాలి, అంతే తప్పితే
నువ్వు ఏది జరిగినా ఆయిల్ తెచ్చి పెడితే తగ్గదు. సో ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. అది దేనివల్ల వస్తుంది ఆ డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ హోమియోపతిలో ఇంతవరకు సక్సెస్ కానిది ఏంటంటే మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. అది తప్ప మిగిలిన ఏ హెయిర్ ఫాల్నైనా అంటే కామన్గా వచ్చే హెయిర్ ఫాల్స్ని హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. అంటే సార్ ఇప్పుడు చాలా మందికి ఉన్న నమ్మకం ఏంటంటే ఆయిల్ పెడితేనే మనకు వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి, బట్టతలు రాకుండా ఉంటుంది అనేది చాలా మంది యూత్లో ఉన్న ఒక సందేహం. అంటే ఇప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని వచ్చింది, అంతకుముందు ఇప్పుడు బ్రింగ్రాజ్ ఆయిల్ అండ్ మందార, కళ్యమాకు వీటితోని సంబంధించిన ఒక రెమెడీ చేసుకొని ఒక ఆయిల్ పెట్టడం కానీ చేస్తే మనకు బేబీ హెయిర్ వస్తున్నాయి, హెయిర్ లాస్ అయిన దగ్గర కూడా రీగ్రోత్ అవుతున్నాయి హెయిర్స్ అనేది చాలామంది ట్రై చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 90% యూత్ అలానే ఉన్నారు. సో ఆయిల్ అనేది హెయిర్ ఫాల్కి పనిచేయదా? నో, ఆయిల్ అనేది మంచిదే కాదు, ఎవ్వరు ఆయిల్ పెట్టకూడదు. అసలు ఆయిల్ పెడితే ఏమవుతుందంటే స్కాల్ప్ పైన ఒక కోట్ లాగా ఫామ్ అయ్యి డస్ట్ అక్యూములేట్ అవుతుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది, డాండ్రఫ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. డాండ్రఫ్ ఎక్కువ, అన్ని రీజన్స్ అక్కడ బ్యాక్టీరియా చేరుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది. సో హెయిర్ ఆయిల్ అనేది అసలు మంచిదే కాదు. ప్రపంచంలో ఏ మనిషి హెయిర్ ఆయిల్ పెట్టకూడదు. మరి ఎలా సార్ ఇప్పుడు హెయిర్ ఫాల్ కాకుండా ఆపాలంటే వితౌట్ రెమెడీస్, వితౌట్ మెడికల్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇట్లా మీరు అన్న విధంగా ఇట్లా కాకుండా న్యాచురల్గా హెయిర్ ఫాల్ని ఆపడం ఎట్లా? సి మెయిన్గా 5 పాటించాలి, రైట్? హెయిర్ ఫాల్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ హెయిర్ ఫాల్. సో ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాం, దానికి రీజన్ వేరే. టీలోజెన్ ఎఫ్లూయం అంటాం, దానికి రీజన్ వేరే. అదేవిధంగా మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, దానికి రీజన్ వేరే. మనం రీజన్ కనుక్కొని ట్రీట్ చేయాలి తప్పితే ప్రతి ఒక్క నువ్వు ఈ విధంగా చేస్తే నీకు హెయిర్ ఫాల్ పోదు అని కాదు, రైట్? మనం జనరల్గా ఏం చేయగలం అంటే 5 థింగ్స్. లో కార్బోహైడ్రేట్ మంచి డైట్ తీసుకోండి, మంచిగా నిద్రపోండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండండి, అడిక్షన్స్ ఉంటే మానేసి. దీనివల్ల మీకు హెయిర్ ఏ ప్రాబ్లం అయినా తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్పితే సో మనము ప్రతి ఒక్కటి తగ్గుతుంది అని చెప్పలేం. సో డిఫరెంట్ హెయిర్ ఫాల్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, దానికంతా ఒకటే ఆన్సర్ కాదు. ఆన్ అండ్ యావరేజ్ మీరు హెల్తీగా ఉంటే మీకు వచ్చే డిసీజెస్ తక్కువ ఉంటాయి, మీకు హెయిర్ ఫాల్ కూడా తక్కువ ఉంటుంది. జనరల్గా అట్లా చెప్తాను. ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎంత ఉందంటారు? హెయిర్ ప్లాంటేషన్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫుడ్ డైట్ మనం తీసుకునే లాగా ఉంటుందా అసలు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత సక్సెస్ రేట్ అనేది మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు హెయిర్ని అనే దాన్ని బట్టే ఉంటుంది. మీరు మంచిగా డైట్ పాటించి, మంచి టైంకి నిద్రపోయి, మంచిగా ఎక్సర్సైజ్ చేసి, అలవాట్లు లేకుండా, స్ట్రెస్ లేకుండా, దీంతోపాటు మీరు లైఫ్ లాంగ్, ఆడవాళ్ళు అయితే ఓన్లీ మెనాక్సిడిల్, మగవాళ్ళు అయితే మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ వాడుకుంటూ ఉంటే అసలు మళ్ళీ చాలా రోజుల వరకు హెయిర్ ఉంటుంది. ఓకే, అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ తప్పకుండా ఉంటాయి. అది అందరిలో వస్తారని చెప్పలేం, కొంతమందిలో వస్తాయి, కొంతమందికి అసలు ఎఫెక్టే ఉండదు, సైడ్ ఎఫెక్టే రాదు, కొంతమందికి సివియర్గా ఉండొచ్చు. మీకు కన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తే అది మీరు మానేయాలి. ఓకే, అంటే జెనెటిక్ ప్రాబ్లం అనేది ఏమో ఎఫెక్ట్ చూపదా సార్ మాకు? అంటే తండ్రి నుండి తాత నుండి రావడము, బట్టతల రావడం, రైట్? సో అది మళ్ళీ డిసీజన్. బట్టతల గురించి అడుగుతారు. బట్టతల అనేది ప్యూర్లీ జెనెటిక్ అండి. ఓకే, సో అది ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే మగవారిలో సింగిల్ అలలిక్ పెయిర్ ఉన్న, అంటే అలలిక్ పెయిర్ సింగిల్ జీన్ ఉన్న మగవారిలో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆడవారిలో డబల్ జీన్ రావాలి. డబల్ జీన్ కలవడం అనేది చాలా తక్కువ, అందుకే బట్టతల అనేది ఆడవాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది, మగవారిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క జీన్ ఉన్నా కూడా బట్టతల అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఎక్స్ లింక్డ్ ఎప్పుడో డౌట్ ఉండే, ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటే ఆ ఫాదర్కి ఒక పాప బాబు ఉంటే ఆ బాబుకు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత బట్టతల అవుతుంది, కానీ పాపకు మాత్రం కాదు. ఎందుకని ఒక చిన్నప్పుడు ఒక డౌట్ ఉండే. సో దాని రీజన్ ఇదే అంటారా? రైట్, సింపుల్ అండి. దీన్ని ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారనమాట. ఓకే, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటే జీను మగవారిలో వేరేలాగా పనిచేస్తుంది, ఆడవారిలో వేరేలాగా పనిచేస్తుంది. ఈ బట్టతల అనే జీన్ ఏంటంటే సెక్స్ లింక్డ్ జీన్ అంటాం అనమాట. ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంటుంది, సెక్స్ లింక్డ్ జీన్ అంటాం అనమాట. అది ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి రెసిసివ్ జీన్గా పనిచేస్తుంది. ఓకే, రెసిసివ్ అయిపోతుంది అంటే ఎక్స్ప్రెస్ కాదు, దానికి ఇంకో తోడు ఉంటే తప్ప ఎక్స్ప్రెస్ కాదు. ఓకే. మగవాళ్ళల్లో ఒక్క జీన్ ఉన్నా, అంటే మగవాళ్ళలో డామినెంట్ జీన్గా పనిచేస్తుంది అనమాట. మగవాళ్ళలో ఒక్క జీన్ ఉన్నా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఆడవాళ్ళలో 2 జీన్స్ రావాలి. ఆ 2 జీన్స్ కలయిక అనేది చాలా కష్టం, ఒక జీన్ అనేది చాలా ఈజీ, అందుకు మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అదే జీన్ ఆడవాళ్ళలో రెసిసివ్ జీన్ లాగా పనిచేస్తుంది, మగవాళ్ళలో డామినెంట్ జీన్ లాగా పనిచేస్తుంది. అది ఎప్పుడైతే డామినెంట్ జీన్ అవుతుందో యూ విల్ హ్యావ్ హెయిర్ ఫాల్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే యూత్లో
ఎక్కువగా యాంగ్జైటీ, ఎక్కువగా డిప్రెషన్ కావడానికి కారణం మెయిన్ ఈ ఏజ్ గ్రూప్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరికైనా హార్ట్ బ్రేక్ అవ్వడం. రైట్. అంటే అది ఇంట్లో వాళ్ళు సడన్‌గా ఎవరైనా చనిపోవడం గానీ, ఫ్రెండ్‌షిప్ ఒక ఫ్రెండ్ మోసం చేయడం గానీ, ఇంకో మెయిన్ రీజన్ ఏందంటే అమ్మాయి వదిలేయడం. రైట్. లవ్ ఫెయిల్యూర్ అయ్యి రైట్. బ్రేకప్ కావడం. రైట్. సో, దాన్ని తట్టుకోలేకపోతున్నారు. సో, ఆ స్ట్రెస్‌ని తీసుకోలేకపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? దీనికి ఏమంటారు? రైట్. సో, ఇది చాలా మంచి క్వెషన్ అండి. సరే. అసలు మనం ఫస్టు హార్ట్ బ్రేక్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. కొంచెం సైంటిఫిక్‌గా నేను వీలైనంత వరకు సింపుల్‌గా పెడతాను. ఒక బాడీలో ఒక చెయ్యి ఉంది, ఒక కాలు ఉంది, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. మన బ్రెయిన్‌లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో మెయిన్ పార్ట్‌ని అంటే దీనికి హార్ట్ బ్రేక్ సంబంధించిన పార్ట్‌ని మీజోలింబిక్ సిస్టమ్ అంటామన్నమాట. ఓకే. మీజోలింబిక్ సిస్టమ్ అనే దాన్ని రివార్డ్ పాత్వే అంటారు. ఈ మీజోలింబిక్ సిస్టంలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన పని ఒకటి చేశారు, హ్యాపీనెస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఆ మీజోలింబిక్ సిస్టంలో మీకు డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. యెస్. కొంతమందికి మంచి కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. దే ఆర్ అడిక్టెడ్ టు కార్బోహైడ్రేట్. ఓకే. కొంతమందికి పాన్ చూస్తూ ఉంటారు, పాన్ చూసినప్పుడు మీజోలింబిక్ సిస్టంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దే ఆర్ అడిక్టెడ్ టు పాన్. కొంతమంది రీల్స్ చూస్తూనే ఉంటారు, రీల్స్ చూసినప్పుడు మీజోలింబిక్ సిస్టంలో రివార్డ్ ఇస్తుంది అనమాట, డోపమైన్ రిలీజ్ అయ్యి వాళ్ళు దానికి అడిక్ట్ అవుతారు. పబ్జీ, వీడియో గేమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు దట్ మీజోలింబిక్ సిస్టమ్ రివార్డ్ పాత్వే. ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు లేకపోతే అబ్బాయి అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మీజోలింబిక్ సిస్టంలో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. రైట్. అమ్మాయితో మాట్లాడలేదు, ఈ డోపమైన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ పని ఏంటి అంటే టు కీప్ యూ హ్యాపీ, టు కీప్ యూ ఎలేటెడ్, టు కీప్ యూ మోటివేటెడ్. ఇదంతా కావాలి. మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయికి అడిక్ట్ అవుతారో, అమ్మాయిని చూసినప్పుడు లేకపోతే ఒక అబ్బాయిని చూసినప్పుడు ఆ మీజోలింబిక్ సిస్టంలో మీకు డోపమైన్ రిలీజ్ అయ్యి మీకు ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, ఆ క్లౌడ్లో తేలిపోవడం అంటారు కదా, హ్యాపీగా ఉన్న అవన్నీ వస్తాయి. ఎప్పుడైతే సడన్గా స్టాప్ అయిపోతుందో మీ మీజోలింబిక్ సిస్టంలో డోపమైన్ అనేది సింథసిస్ కాక యూ గోయింగ్ టు డిప్రెషన్స్, మూడ్ డిజార్డర్స్, అదేవిధంగా జీవితంలో ఏదన్నా సాధించాలని ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట. దట్ ఈస్ హార్ట్ బ్రేక్. ఇది మన హార్ట్ బ్రేక్ రీజన్. బేసిక్ గుర్తుపెట్టుకోవాలంటే మీజోలింబిక్ సిస్టంలో డోపమైన్ అనేది సింథసిస్ కాకపోవడం. ఓకే. ఇది ఎందుకు సింథసిస్ అవుతుంది దాని నుండి బయటకు రావడం ఎట్లా అంటారు? సింపుల్. మనము అడిక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు అడిక్షన్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం: మైనర్, మీడియం, సివియర్. ఓకే. ఒక అమ్మాయి మైనర్, మీడియం, సివియర్ 3 కేటగిరీస్గా తీసుకోండి. ఒక అమ్మాయి వదిలి వెళ్ళిపోయిందంటే ఒక పర్సన్కి ఇట్ కెన్ ఫాల్ ఇన్ టు మైనర్, ఇంకొకటికి అది మీడియం, ఇంకొకటికి సివియర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు డీప్గా ఒక అమ్మాయితో లవ్లో ఉంటారు, అమ్మాయి వదిలిపెట్టేస్తే పట్టించుకోరు. నెక్స్ట్ వాళ్ళకి ఏదేంటంటే మైనర్ అడిక్షన్ కిందికి వస్తుంది. ఒకటే అడిక్షన్. ఇంకొకటి ఏంటంటే కొన్ని రోజులు ఆలోచిస్తాడు, బాధపడతాడు, మర్చిపోతాడు. కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళడం, జీవితం నాశనం చేసుకోవడం, సివియర్ అడిక్షన్. సో ఈ 3 కేటగిరీస్లో మనం అడిక్షన్ని డిఫరెంట్గా చూడాలి. ఫస్ట్ కేటగిరీలో ఉందనుకోండి, సింపుల్, దీనికి డోపమైన్ ఫాస్ట్ అంటారు. డోపమైన్ ఫాస్ట్ అనే టెక్నిక్ ఏంటంటే ఏదన్నా నీకు అడిక్షన్ ఉన్నా, ఎస్పెషల్లీ అమ్మాయితో అడిక్షన్ ఉన్నా, అమ్మాయి నుంచి బయటికి రావాలి అంటే అది నీకు లెవెల్ 1 అడిక్షన్ లేకపోతే మైనర్ అడిక్షన్లో ఉన్నప్పుడు డోపమైన్ ఫాస్ట్ చేయాలి. 30 డేస్ కన్నా 28 డేస్ టు 30 డేస్ కన్నా ఆ అమ్మాయిని చూడకుండా, ఆ అమ్మాయిని ఫాలో చేయకుండా, ఆ అమ్మాయిని కంప్లీట్గా బ్లాక్ చేసేసి వదిలేశారు అనుకోండి, కొంతమంది అది మైనర్ అడిక్షన్లో కన్నా ఫాలో అయితే వాళ్ళకి దే విల్ కమ్ అవుట్. సివియర్ అయితే సార్ వస్తున్నా. నెక్స్ట్ మీడియంలోకి వద్దాం. మీడియంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే డోపమైన్ ఫాస్ట్ చేయాలి, దాంతోపాటు కౌన్సిలింగ్ అవన్నీ తీసుకుంటే మీడియం దాంట్లో సెట్ అయిపోయి తగు. ఇంకా సివియర్ అడిక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. సో డోపమైన్ ఫాస్ట్ ఇవన్నీతో పాటు మెడికల్ ఇంటర్వెన్షన్, హోమియోపతిలో ఎస్పెషల్లీ హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. హోమియోపతి మెడిసిన్స్ వర్క్స్ ఆన్ ద ఎమోషన్స్. ఓకే. ఎమోషనల్ లెవెల్లో పనిచేసి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో డోపమైన్ ఫాస్ట్ అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిద్రను తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నిద్ర అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాదు. నిద్రలో మనకు 90 మినిట్స్ సైకిల్ ఉంటాయి.
సో 8 గంటలు నిద్రపోయినారంటే ఈ 90 మినిట్స్ ఒక సైకిల్లో ఉంటారు, మళ్ళీ 90 మినిట్స్ తర్వాత ఇంకో సైకిల్లోకి వెళ్తారు, ఇంకో సైకిల్. మనం ఒక్క స్లీప్ సైకిల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సైకిల్ని నాన్ రెమ్ స్లీప్ అంటాం అనమాట, అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. సెకండ్ పార్ట్ని రెమ్ స్లీప్ అంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు. ఓకే. ఈ 90 మినిట్స్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకు ఏం చేస్తుందంటే మెమరీ. మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుంటున్నారు, ఈరోజు ఒక కొత్త టెక్నిక్ని, ఒక సచిన్ టెండూల్కర్ కొత్త షాట్ నేర్చుకుంటున్నాడు, ఆ షాట్ మీకు బ్రెయిన్లో ఫిక్స్ కావాలంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ బాగుండాలి. ఓకే. రైట్. అంటే కొత్త లెసన్ నేర్చుకుంటున్నారు, ఆ లెసన్ మీకు గుర్తుండాలంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ బాగుంటుంది. డీప్ స్లీప్లో ఉంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్, నాన్ రెమ్ స్లీప్లో మెమరీస్ అన్నీ స్టోర్ అవుతాయి. ఓకే. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ రెమ్ స్లీప్ అంటామండి. ఈ రెమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెమ్ స్లీప్ ఏమవుతుందంటే మీకు ఏదైతే ఎమోషనల్ ట్రామా ఉంటుందో ఆ ఎమోషనల్ ట్రామా నుంచి బయటికి రావాలంటే రెమ్ స్లీప్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మీకు మంచి రెమ్ స్లీప్ ఉంటుందో అప్పుడు మీరు ఎమోషనల్గా బాగా స్టెబిలైజ్ అవుతారు, మూడ్ స్టెబిలైజ్ అవుతుంది, ఆ మనిషిని ఈజీగా మర్చిపోగలరు. సో డోపమైన్ ఫాస్టింగ్, హ్యావింగ్ గుడ్ స్లీప్, అదేవిధంగా మంచి ఎక్సర్సైజ్. సో ఏవైతే మనం 5 చెప్పామో ఆ 5తో పాటు మీడియం అయినా మైనర్ అయినా సివియర్ ఇది సరిపోతుంది. సివియర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇవన్నిటితో పాటు మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం అవుతుంది. ఓకే. మెడికల్గా హోమియోపతిలో మెడిసిన్స్ వాడచ్చు. హోమియోపతి ఎమోషన్స్ పైన పనిచేస్తుంది, ఎమోషనల్ కొంత స్టెబిలిటీ తేవచ్చు, కౌన్సిలింగ్ కానీ అవన్నీ అవసరం ఉంటాయి అన్నమాట. సో ఈ అడిక్షన్ అనే దానికి, ఈ హార్ట్ బ్రేక్ అనే దానికి అది ఏ కేటగిరీలో పడుతుంది అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి ప్లాన్ డిజైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇట్లా హార్ట్ బ్రేక్ అయిన పీపుల్స్ కానీ ఇట్లా ఒక బ్లైండ్గా కందకారంలోకి వెళ్ళిపోయిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివియర్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఒక అమ్మాయి వాళ్ళ సివియర్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి మీ హోమియోపతిలో ద బెస్ట్ మెడికేషన్ ఉందా? తప్పకుండా అండి. హోమియోపతిలో మనకు ఎమోషన్స్, మనకు యూనివర్సల్ ఎమోషన్స్ అంటాం. ఫస్ట్ యాంగర్ అనేది యూనివర్సల్ ఎమోషన్. అంటే మీరు ప్రపంచంలో ఎవరికన్నా యాంగర్ ఉంటుంది. అదేవిధంగా ఫియర్ యూనివర్సల్ ఎమోషన్, డిస్గస్ట్ అంటే విరక్తి యూనివర్సల్ ఎమోషన్, అదేవిధంగా సాడ్నెస్ యూనివర్సల్ ఎమోషన్, జాయ్ యూనివర్సల్ ఎమోషన్. సో ఇవన్నీ ఈ 5 మనం యూనివర్సల్ ఎమోషన్స్ అంటాం. దీంతో పాటు కొన్ని వేరే ఎమోషన్, జెలసీ, లవ్ అనేది కూడా ఒక యూనివర్సల్ ఎమోషన్, కంటెంప్ట్ అంటే ఒకరిని పైన కోపం రావడం, ఇవన్నీ యూనివర్సల్ ఎమోషన్స్ అన్నమాట. ఒక లవ్ ఫెయిల్యూర్ లేకపోతే ఒక హార్ట్ బ్రేక్లో తీసుకున్నప్పుడు ఏ ఎమోషన్నా డామినేట్ చేయొచ్చు. కొంతమందికి ఎక్కువ కోపం రావచ్చు, లేకపోతే ఎక్కువ బాధ రావచ్చు, ఎక్కువ సాడ్నెస్ రావచ్చు, ఎక్కువ జెలసీ రావచ్చు. సో డిఫరెంట్ ఎమోషన్స్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎమోషన్ డామినేట్ చేస్తుంది. ప్రతి ఒక్క మనిషిలో ఒకటే ఎమోషన్ ఉండదు, మిక్సర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంది. హోమియోపతి బ్యూటీ ఏంటంటే యూ హ్యావ్ మెడిసిన్స్ ఫర్ ఎమోషన్స్. ఎమోషన్స్ పైన పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ యాంగర్, ఒక అమ్మాయిని చూస్తే కోపం వచ్చింది అనుకోండి, యాంగర్ అనే ఎమోషన్కి ఎమోషన్ టైమ్ లైన్ అంటాం అనమాట. ఆ ఎమోషన్ టైమ్ లైన్ చేసినప్పుడు ఒక పని చేస్తే యాంగర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. యాంగర్ అనేది డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకరికి ఏమవుతుందంటే ఇరిటేషన్ లాగా ఉంటుంది అంతే. కొంతమందికి ఏంటంటే రేజ్, ఫ్యూరీ, చంపాలన్నంత కోపం వస్తుంది, అది యాంగర్ ఎక్స్ప్రెస్ అయ్యేది. ఇంకోటి ఏంటంటే అది సైకలాజికల్గా, ఫిజియలాజికల్గా ఎలా అవుతుంది, హార్ట్ పాల్పిటేషన్స్ రావచ్చు, చెమటలు పట్టచ్చు, ఇదంతా యాంగర్ ఎక్స్ప్రెస్ అవుతుంది యాంగర్ టైం లైన్లో. నెక్స్ట్ ఏంటంటే యాంగర్ వచ్చినప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, ఒకడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోయి కొంచెం అలా తిరిగి అంతగా వాడు కౌన్సిలింగ్ చేసుకొని వస్తాడు. అది కన్స్ట్రక్టివ్ రెజల్యూషన్ అన్నమాట. ఒక డిస్ట్రక్టివ్ ఉంటాడు, కొట్టడము, చంపడము, నరకడము. సో ఈ యాంగర్లో ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అసలు వీడికి యాంగర్ ఎందుకు వస్తుంది, ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల యాంగర్ వస్తే వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి. రైట్. యాంగర్ని ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, నాకు ఒక పేషెంట్ వచ్చాడు, పేషెంట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ కాదు, నార్మల్ మ్యారేజే. తర్వాత అమ్మాయికి అఫైర్ ఉందని తెలిసింది. వీడికి ఏంటంటే సగం రాత్రిలో పాల్పిటేషన్స్, హార్ట్ బీట్ ఎక్కిపోవడం. వీ హ్యావ్ సపరేట్ మెడిసిన్ ఫర్ దట్. లవ్ ఫెయిల్యూర్ వల్ల నీకు హార్ట్ పాల్పిటేషన్స్ పెరిగితే యూ హ్యావ్ టు యూజ్ దిస్ మెడిసిన్. సో ఓవర్ థింక్ వల్ల కూడా కొన్ని న్యూరాన్స్ మనకి ఇట్లా పడిపోయి గట్టిగా అయిపోతాయి కదా సార్, నిద్రలో కొందరికి. అంటే వాళ్ళు దట్స్ ఎ డిఫరెంట్ డిసీజ్. డిఫరెంట్ అంటారా? డిఫరెంట్. సో నేను ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే హోమియోపతి హ్యాస్ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఫార్ ఎమోషనల్ ఇష్యూస్. అది యాంగర్ కావచ్చు, ఫియర్ కావచ్చు, డిస్గస్ట్ కావచ్చు, సాడ్నెస్. మెయిన్గా ఈ రోజుల్లో యూత్ కావాల్సిందే అది సార్. రైట్.
సార్ ఈ రోజుల్లో యూత్ చాలా మంది జాబ్స్ చేస్తూ చదువుకుంటూ రూమ్లలో బ్యాచిలర్ రూమ్లలో ఉంటున్నారు సిటీలో. సో వాళ్ళు టైంకు తినట్లేదు, టైంకి పడుకోవట్లేదు. సో మోర్ ఓవర్ ఏంటంటే అడిక్షన్స్, మీరు అన్నట్టు ఇంతకుముందు ఫోన్ అడిక్షన్ కానీ, స్మోక్ కానీ, వీడియోస్ చూడడం కానీ, ఓవర్ నైట్ వరకి బర్త్డే పార్టీస్ అంటూ వాళ్ళు ఫోన్ వాడటము, తిరగడము ఇట్లా చేస్తున్నారు సార్. సో ఇట్లాంటి వారిలో వచ్చే డిసీజ్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేయాలి? బేసిక్గా 5 అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మంచి డైట్. సార్ డైట్ అంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి, వెజిటబుల్ ఆయిల్స్ తగ్గించాలి. ఇది డైట్. అదేవిధంగా మనిషి నిద్రపోవాలి. ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఏజ్లో ఉన్న వాళ్ళైతే 7 to 9 hours డీప్ స్లీప్, బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అదే పిల్లలు, ముసలి వాళ్ళైతే వాళ్ళు ఎంతసేపు నిద్రపోతే అంతసేపు నిద్రపోని, అది నిద్ర. ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. దాంతోపాటు స్ట్రెస్ ఏదన్నా ఉంటే స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. ఓకే. అదేవిధంగా అడిక్షన్స్ ఉంటే అడిక్షన్స్ మానేయాలి. ఇవి చేయకుండా మీరు ఏమి చేసినా సో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మీరు ఇవన్నీ చేయకపోతే ఏదన్నా ఒక హెల్త్ పారామీటర్ తీసుకోండి. మీరు ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి, లేకపోతే బాడీలో ఒక ఆర్గాన్ అన్నది, ఏ ఆర్గాన్ అన్నా తీసుకోండి, ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, అది దానిపైన ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. అది హార్ట్గా. కానీ ఈ రోజుల్లో బ్యాచిలర్స్ రూమ్లో ఉంటే వాళ్ళకు ఒక రైస్ బ్యాగ్ ఉండి మనం కూర వండుకోవడమే చాలా గగనం. అట్లాంటి టైంలో ఇట్లాంటి ఫుడ్ ఎవరికి దొరకదు కదా సార్. సో అట్లాంటి వాళ్ళు ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు యూత్? మనకు ఫుడ్ తినాలంటే ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి మనకు, రైట్? ఫస్ట్ రోజుకు 3-4 ఎగ్స్ తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. ఓకే. మంచిగా నట్స్ తినచ్చు, రైట్? పాతకాలంలో ఎలా నట్స్ అంటే ఏం తీసుకోమంటారు సార్? నట్స్లో మెయిన్గా లో కార్బోహైడ్రేట్ నట్స్ వచ్చి మనకు ఆక్రూట్ అంటారు కదా. ఓకే. ఆక్రూట్ అనేది చాలా మంచిది, లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. బాదాంలో లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదేవిధంగా మెకడీమియన్ నట్స్ అని, ఇవన్నీ కాస్ట్లీ నట్స్ ఉంటాయి. రెగ్యులర్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా? నో ఫ్రూట్. ఏదన్నా తీయగుంది ఈ ప్రపంచంలో అంటే అవాయిడ్ ఇస్ అన్హెల్దీ. ఓకే. దాంట్లో కార్బోహైడ్రేట్ ఉన్నట్టే. నేను నట్స్ గురించే మాట్లాడుతాను, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గురించి ఓకే. నట్స్లో కూడా క్యాష్యూలో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఎప్పుడన్నా తీసుకోండి, అంతే తప్పితే రెగ్యులర్గా వద్దు. ఓకే. ఎగ్స్ బాగా తీసుకోండి, నట్స్ బాగా తీసుకోండి. మీరు మన బాడీస్ దేనికి డిజైన్ అయినామంటే, వారానికి 3 పూట్ల తిండి దొరికితే చాలు, వీ క్యాన్ లివ్. మనం రోజుకు 3 పూట్ల తినాల్సిన అవసరం లేదు. కానీ అదే డేంజర్ అయిపోతుంది. అదే చేస్తున్నారు. సో మీకు తెలుసు, కానీ మీ బాడీకి తెలియదు. మీరు అట్లా రోజు తిని ఇష్టం వచ్చినట్లు తిని ఉంటే యూ ల్యాండ్ ఇన్ టు డిసీజెస్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అన్నం బదులు మీట్ తినొచ్చు, చికెన్ తినొచ్చు అన్నారు కదా. సో చాలామంది ఏమంటున్నారు అంటే, చికెన్ మటన్ తింటే హీట్ అవుతుంది బాడీకి. నేను ఒకటి చూసాను, ఏంటంటే మా ఫ్రెండ్కి 3 years అవుతుంది సార్ పెళ్ళయి, ఇప్పటికీ పిల్లలు లేరు. అతను ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏమన్నాడంటే, నువ్వు కంప్లీట్ నాన్ వెజ్, కంప్లీట్ మందు బంద్ చేయాలి, అట్లయితేనే నీకు అయ్యే అవకాశం ఉంటుంది, పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే మీ స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నీ బాడీలో హీట్ ఎక్కువైపోయిందని చెప్పేసి అన్న. సో ఇది నిజమా సార్? ఏమంటుంది? హీట్ అవుతుంది అనే వర్డ్కి మీనింగే లేదండి. ఓకే. నేను ఎవరన్నా వచ్చి, సార్ పేషెంట్స్ వస్తుంటారు, సార్ నా బాడీ హీట్ అంటారు. హీట్ అంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిమ్టమ్ చెప్తారు, అది హీట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారంటే, హీట్ అయితే పైల్స్ వస్తాయంట. హీట్ అయితే పైల్స్ రావండి, మీరు కాన్స్టిపేషన్ ఉంటే పైల్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీలో పైల్స్ వస్తాయి, అంతేగాని హీట్ వల్ల రావు. ఇంకోటి ఏంటంటే మోషన్ పోయడం మండుతుంది అంట చికెన్ తింటే. చికెన్ మీరు తింటే మోషన్ పోయడం మంట పెట్టదు. ఎప్పుడైతే దాంట్లో మసాలా వేసుకొని తింటారో, ఆ మసాలా మీ మోషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఇరిటేట్ చేసి పెయిన్ వస్తుంది. అంతే. బేసిక్గా హీట్ అనే వర్డ్కి నో మీనింగ్. అది సైంటిఫిక్ కాదు, తప్పు. అది డాక్టర్ చెప్పినా ఎవరు చెప్పినా. కొంతమంది కొంచెం బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉండొచ్చు, కొంచెం వాళ్ళకు చల్లని ఎన్వైరన్మెంట్. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం చెప్తా ఉన్నారు కదా. ఎంబీబీఎస్లో కూడా ఎంబీబీఎస్ కంటే మించిపోయింది అంటారా హోమియోపతి? నేను హోమియోపతి ఎంబీబీఎస్ అని చెప్పట్లేదు. ఇది హోమియోపతి కాదు, ఎంబీబీఎస్ కాదు, ఇది జనరల్ నాలెడ్జ్ అంతే, సైంటిఫిక్ నాలెడ్జ్. అది ఎంబీబీఎస్లో కూడా కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే దొంగ సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, చదువుకొని ఇష్టం లేకుండా చదువుకొని వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్నది మర్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఎప్పుడో 50 సంవత్సరాల ముందు చదువుకొని ఇప్పటికీ అదే తిరగేస్తూ ఉండొచ్చు.
సో బేసిక్ ఏంటంటే ఇది నథింగ్, ఇది హోమియోపతిలో చెప్పరు ఇదేమి, మనం నేర్చుకుంటాం అంతే, విచ్ ఈజ్ రాంగ్. మనకు చాలా మెటీరియల్ దేన్ని రెఫర్ చేస్తున్నాం, నువ్వు ఒక ఫుడ్ గురించి చూస్తున్నావు అంటే నువ్వు ఎవరిని రెఫర్ చేస్తున్నావు, వాడి క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు రెఫర్ చేయాల్సింది ఏంటంటే పబ్మెడ్ ఉంటుంది అనమాట. పబ్మెడ్లో ఏం దొరుకుతుంది మనకు, పబ్మెడ్లో సైంటిఫిక్ జర్నల్స్ అన్నీ ఉంటాయి, సైంటిఫిక్ పేపర్స్ అన్నీ ఉంటాయి, అక్కడ సైంటిస్టులు రిలీజ్ చేసిన పేపర్స్ ఉంటాయి అనమాట, అవి చదవాలి నువ్వు. ఓకే. లేకపోతే సైంటిస్టులు రాసిన యూట్యూబ్లో దొరికేవి కానీ ఎంబీబీఎస్ డాక్టర్లు సజెస్ట్ చేసే కానీ అంత స్క్రాప్ అయినా సార్? 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ క్రాప్. ఓన్లీ 1% ఆఫ్ ది పీపులే జెన్యూన్ పీపుల్ ఉన్నారు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తారు. సో చికెన్ విషయంకి వస్తే సార్, దానికి స్టెరాయిడ్స్ ఇస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలా వాటికి, కానీ మీరు చికెన్ తినొచ్చు అంటున్నారు. అంటే కొందరు అపోహ ఏంటంటే సార్, చికెన్ ఉడకబొట్టి దాన్ని వండిన తర్వాత కుక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న స్టెరాయిడ్ పర్సంటేజ్ కానీ అంతా పోతే క్లియర్ అయిపోద్ది, అప్పుడు ఆ చికెన్ తినొచ్చు అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? నేను చికెన్ తిను అంటే బ్రాయిలర్ తెచ్చుకొని తిను అని కాదు సార్. మనం ఒక ఫుడ్ తింటున్నామంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫుడ్ ఉండాలి, అంటే నేచర్లో పెరిగిన ఫుడ్ ఉండాలి, ఓకే, ఫ్రెష్గా ఫుడ్ ఉండాలి, ఈ 2 క్రైటీరియా మీట్ కావాలి. ఓకే. ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ నేను చెప్తే ఏంటంటే నేచర్లో దొరికే చికెన్ కానీ లేదంటే నాటుకోడి అంటాం కదా, నేచర్లో అంటే గ్రెయిన్ ఫెడ్ కాదు, గ్రెయిన్ పెడితే మళ్ళీ అంతా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దాంట్లో, అది హైలీ అన్హెల్దీ. మీరు బ్రాయిలర్ కోడి తెచ్చుకుంటే దానికి ఇంజెక్షన్లు వేస్తారు, తర్వాత దానికి కెమికల్స్ అన్నీ వాడతారు, యాంటీబయాటిక్స్ వేస్తారు. నేను చికెను మటను తినండి అంటే ఆర్గానిక్ మటన్ ఆర్గానిక్ చికెన్ గురించి చెప్పింది. ఓకే సార్. సో ఈ రోజుల్లో మీరు అంటున్నారు కార్బోహైడ్రేట్స్ తినవద్దు అంటున్నారు, ఫ్రూట్స్ తినవద్దు అంటున్నారు, సజ్జలు, రాగులు ఇవి తినవద్దు అంటున్నారు, కానీ మెయిన్గా మనకు దొరికేవే అవి. ఇంకా బ్యాచిలర్ రూమ్స్లలో మాలాంటి పిల్లలకు మాత్రం అవి కూడా కరువు అయిపోయినాయి. సో ఏంటంటే నట్స్ తినమంటారు, చాలా కాస్ట్లీ కదా సార్ నట్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత గట్టిగా చికెన్ తెచ్చుకుందాం అనే డబ్బులు ఉండట్లేదు, అట్లాంటి నట్స్కి ఎక్కడ డబ్బులు వస్తాయి? సో ప్రాపర్ డైట్ మాలాంటి యూత్కి కానీ మన చాలా మంది యూత్కి ప్రాపర్ డైట్ చెప్పండి. ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో ఉండాలి, అది హెల్దీ అయి ఉండాలి, అట్లాంటి డైట్ అంటే ఏం చెప్తారు మీరు? నాకు ఈ ఎకనామిక్స్ పైన, తర్వాత ఈ మారల్స్ పైన, ప్లస్ ఈ లాస్ పైన అంత ఐడియా లేదు. మీరు సైంటిఫిక్ వేలో చెప్పమంటే చెప్తాను. చెప్పండి సార్, పర్లేదు. సో ఎగ్స్ 3 to 4 eggs ఎవ్రీడే తినొచ్చు, ఓకే సార్, నో ప్రాబ్లం. చికెన్ తెచ్చుకోండి, రైట్, అది చికెన్ అంటే ఆర్గానిక్ చికెన్ అయితే మంచిది. ఆర్గానిక్ చికెన్ దొరకలేదు అనుకోండి, నార్మల్ చికెన్ని స్కిన్ తీసేసి తినండి. మటన్ తినండి. ఫిష్లో మనకు మెయిన్గా సీ ఫిష్ మంచిది, ఎందుకంటే దాన్ని గ్రాస్ ఫెడ్, దాన్ని ఫీడ్ వేసి పెంచరు, నేచురల్లో పెరిగి ఉంటుంది కాబట్టి సీ ఫిష్ బాగా తినండి. దాని తర్వాత నట్స్, బాదం కానీ ఆక్రూట్ కానీ పంకిన్ సీడ్స్ ఇవన్నీ బాగా తినండి. సో నట్స్, సీడ్స్, తర్వాత పల్సెస్, మనము మొలకలు అంటాం కదా, మొలకలు కూడా తినండి, బట్ ఎక్కువ తినద్దు, less than 50 grams per day. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిడికెడు మొలకలు లేకపోతే 2 పిడికెళ్ళు మొలకలు బాగా నానబెట్టుకొని స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత తినొచ్చు, అది కూడా చాలా మంచిది. ఈ వెజిటేబుల్ జ్యూసెస్, వెజిటేబుల్స్ ఏవన్నా తినొచ్చు, దుంప కూరలు తప్ప. ఏ వెజిటేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూర దొరికింది, ఇంత కట్ట తినండి, ఏం ప్రాబ్లం లేదు, ఇంత పెద్ద బకెట్ తినండి, ఏం ప్రాబ్లం లేదు. సలాడ్స్ అంటాం, సలాడ్స్ అన్నీ తినండి. మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రూట్స్, సీరియల్స్, మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్, అదేవిధంగా షుగర్, జాగరి, హనీ, ఓకే సార్, ఇవి అవాయిడ్ చేసి మిగిలిన ఎంతన్నా తినండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే యూత్లో ఎక్కువ బైక్స్ మీద తిరగడం కానీ, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కానీ, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం కానీ, డిస్క్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. దానికి హోమియోపతి బెటర్ అంటారా, లేకపోతే డిస్క్ పెయిన్ శాశ్వత పరిష్కారం ఉందా హోమియోపతిలో? సో డిస్క్ పెయిన్కి శాశ్వత పరిష్కారం అంటే స్టేజ్ని బట్టి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఉందనుకో, ఫస్ట్ మనకేమవుతుందంటే ప్రాబ్లం వచ్చినప్పుడు లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ అంటాం అనమాట. ఫస్ట్ ఏమవుతుందంటే మనము రాడికులోపతి అంటాం అనమాట. ఫస్ట్ మీకు పెయిన్ వచ్చినప్పుడు లోకల్గానే ఉంటుంది, ఓకే, గ్రేడ్ స్టేజ్ 1 అనుకోండి, కొంచెం డిస్క్ అరిగిపోయి ఉంటుంది, లేకపోతే కార్ట్లేజ్ దెబ్బ ఉంటుంది, ఆ స్టేజ్లో వచ్చారనుకోండి హోమియోపతి మెడిసిన్ ద్వారా కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. సెకండ్ స్టేజ్ ఏంటంటే రాడికులోపతి. సో మనకు పెయిన్ అనేది రెఫరింగ్ పెయిన్ వస్తుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ చేతిలోకి లాగడము, ఇది సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతవరకు మనం రికవర్ చేయొచ్చు, కొంతవరకు చేయలేం, మెడిసిన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇంకా థర్డ్ స్టేజ్ మైలోపతి అంటాం అనమాట. మైలోపతి అంటే ఈ
పక్కన నరాల్లోనే కాకుండా మనకి ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుందో స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడుతుంది. స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పడినప్పుడు ఏంటంటే మెడిసిన్స్ తీసుకుంటూ హోమియోపతి తీసుకుంటూ మెడిసిన్స్ వరకు తీసుకుంటూ కంప్లీట్గా మెయింటైన్ చేయొచ్చు. బట్ కొన్ని కేసెస్లో సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి అంటారు కదా సర్జరీ? సర్జరీ అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ బెటర్. కానీ ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎట్లుంటారంటే, సార్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను, సర్జరీ చేయించుకోమన్నారు. నేను ఒకటే చాయిస్ ఇస్తాను, సర్జరీ వరకు పోకుండా మీరు కాపాడచ్చు. ఆల్మోస్ట్ ఒక 100 కేసులు సర్జరీకి పోస్ట్ చేసిన వస్తే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కేసెస్ మనము సర్జరీ వరకు పోకుండా కాపాడుతూ రావచ్చు. ఓకే సార్, ఇప్పుడు హోమియోపతి ఏ డిసీజ్కైనా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో స్మోక్ కానీ డ్రింక్ కానీ చేయొచ్చా? హోమియోపతికి స్మోకింగ్కి డ్రింకింగ్కి సంబంధమే లేదు. స్మోకింగ్ అనేది డ్రింకింగ్ అనేది జనరల్గా మంచిది కాదు, అంతే తప్పితే హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి స్మోకింగ్ చేయకూడదు, హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి డ్రింకింగ్ చేయకూడదు, హోమియోపతి మెడిసిన్స్ తీసుకొని స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అలా కాదు. అపోహలు ఉన్నాయి. స్మోకింగ్ డ్రింకింగ్ అనేది జనరల్గా మంచిది కాదు తప్పితే హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నందువల్లనే స్మోకింగ్ మానేయడం డ్రింకింగ్ మానేయడం అనేది కాదు. ఓకే సార్. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు చాలామంది 100కి 90 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబర్ చేసే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి నైట్ షిఫ్ట్ చాలామంది నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఈవినింగ్ 6:30 టు ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఇట్లా టోటల్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అన్నారు నిద్ర ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి ఇది అన్నారు. సో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ లోపల. సో మనకు నైట్ టైమే నిద్రపోవాలి అనేది ఉందా, లేకపోతే మనం పడుకునే 7-8 గంటలు డే టైం అయినా పడుకోవచ్చా? సో నిద్రను ఆపుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, సో అట్లా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా యూత్కి? తప్పకుండా అండి. సో ఫస్ట్ సజెషన్ ఏంటంటే, అటువంటి జాబ్లు ఏమన్నా ఉంటే మానేసి డే టైం జాబులు చూసుకోండి. ఒకటి. దీంట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనుషుల్లో జెనెటికల్గా 2 రకాలు ఉంటాయి. సో ఎందుకు ఈ జెనెటిక్ వచ్చిందని ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనము 10,000 సంవత్సరాల ముందు ఎలా ఉంటుందంటే, మనుషులు ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళు. ఒక 100 మందో 200 మంది కలిసి ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళు. ఆ ట్రైబ్ ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళు, కొన్ని రోజులు ఒక దగ్గర ఒక దగ్గర ఉండేవాళ్ళు. అట్లా సంచరిస్తూ ఉండేవాళ్ళు 10,000 సంవత్సరాల ముందు, ఇంకా అగ్రికల్చర్ రాని ముందు. అప్పుడు ఏంటంటే అడవిలోనే ఉండేవాళ్ళు, చాలా డేంజర్స్ ఉండేవి. ఒక సింహం రావచ్చు, ఒక ఎలుగుబంటి రావచ్చు, ఒక ఏనుగు రావచ్చు, లేకపోతే ఇంకో ట్రైబ్ వచ్చి అటాక్ చేయొచ్చు రాత్రి పూట. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2 గ్రూపులుగా డివైడ్ అయ్యేవాళ్ళు. ఓకే. ఒక గ్రూప్ మగవాళ్ళు ఒక గ్రూప్ ఏం చేసేవాళ్ళంటే, వేరే వాళ్ళందరూ నిద్రపోయేవాళ్ళు, కొంతమంది మేల్కొని ఉండేవాళ్ళు, కాపలాగా. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నిద్రపోతారు, వాళ్ళు లేస్తారు. ఓకే. అట్లా హ్యూమన్ బీయింగ్స్లో మనం జెనెటికల్గా 2 రకాలుగా మార్నింగ్ క్రోనోటైప్, ఈవినింగ్ క్రోనోటైప్ అంటాం అనమాట. సో ఈవినింగ్ క్రోనోటైప్ అంటే ఏంటంటే, ఈవినింగ్ త్వరగా నిద్రపోతారు, మార్నింగ్ త్వరగా లేస్తారు. ఓకే. మార్నింగ్ క్రోనోటైప్ అంటే లేట్గా నిద్రపోతారు, మార్నింగ్ లేట్గా లేస్తారు. సో జెనెటికల్గానే అలా డిజైన్ అయినాం మనం. కొంతమంది మనుషులు ఈవినింగ్ క్రోనోటైప్, కొంతమంది మనుషులు నైట్ క్రోనోటైప్, మార్నింగ్ క్రోనోటైప్ అనమాట. సో కొంతమంది చూస్తే, కొంతమంది త్వరగా నిద్రపోతారు, త్వరగా లేస్తారు, కొంతమంది లేట్గా నిద్రపోతారు, లేట్గా లేస్తారు. లేట్గా నిద్రపోయి లేట్గా లేయడం అనేది డిసీజ్ కాదు, ఇట్స్ నాట్ ఏ డిసీజ్, తప్పు కాదు. మనం జెనెటికల్గానే సగం మంది మనుషులు అలా, సగం మంది మనుషులు ఇలా, మన ఎవల్యూషనరీ బయాలజీలో జీన్స్లోనే అలా డిజైన్ చేయబడింది. మీరు కన్నా ఈవినింగ్ క్రోనోటైప్ అయితే మీరు అర్లీగా పడుకోండి, అర్లీగా లేయండి. మీరు కన్నా మార్నింగ్ క్రోనోటైప్ అయితే లేట్గా పడుకోండి, లేట్గా లేయండి. సో అది వాళ్ళకి న్యాచురల్, ఇది వీళ్ళకి న్యాచురల్. మార్నింగ్ లేట్గా లేచినంత మాత్రాన వాడు లేజీ అని కాదు, వాడు పనికిరాని వాడని కాదు. కానీ మన బాడీస్ చిన్నప్పటి నుండి నైట్ టైంలో పడుకోవడానికి అలవాటు పడ్డాయి కాబట్టి, డిజైన్ చేయబడ్డాయి కాబట్టి, సడన్గా ఒక 20 ఇయర్స్ మనం నైట్ టైంలోనే పడుకుంటూ వచ్చి 20 ఇయర్స్ వచ్చేసరికి మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, వాటి నైట్ టైం మాత్రమే మెలుకొని ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్? తప్పకుండా ఉంటుంది. అందుకే నా ఫస్ట్ సజెషన్ వచ్చి నైట్ డ్యూటీస్ మానేయండి. ఓకే. నైట్ డ్యూటీస్ మానేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మీరు మార్నింగ్ క్రోనోటైప్, ఈవినింగ్ క్రోనోటైప్. మార్నింగ్ క్రోనోటైప్ అయితే మార్నింగ్ ఎక్కువ లేసి త్వరగా పని చేసుకోండి. ఈవినింగ్ క్రోనోటైప్ అయితే ఈవినింగ్ ఉండే జాబులు. ఇంకా ఏది కాదు అంటే, సో దట్ మనం సైంటిఫిక్గా చెప్పగలం, కానీ వాళ్ళ మారల్స్లోకి వెళ్ళి, వాళ్ళ స్టేటస్లోకి వెళ్ళి మనం చెప్పలేమన్నాడు. వీలైనంత వరకు నైట్ మేల్కొండే జాబ్స్ చేయకూడదు. ఎందుకంటే స్లీప్ అనేది, మీకు 5 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాను. దాంట్లో ఫస్ట్ డైట్ చెప్పాను, సెకండ్ స్లీప్ అని చెప్పాను. అవును సార్.
ఎక్సర్సైజ్ కన్నా, అడిక్షన్స్ కన్నా, స్ట్రెస్లెస్ లైఫ్ కన్నా ఇంపార్టెంట్ వచ్చి స్లీప్. మంచి స్లీప్ ఉంటే మీ హెల్త్ అన్ని పారామీటర్స్ పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. స్లీప్ కన్నా బాగాలేకుంటే మీరు ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి వర్స్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ రీప్రొడక్టివ్ ఫంక్షన్. మీరు మంచిగా నిద్రపోయి మంచిగా ఉంటే మీ సెక్షువల్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే 10 years జూనియర్ లాగా ఉంటుంది. మీరు నిద్ర సరిగా లేకపోతే 10 years సీనియర్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 years అనుకోండి, మంచిగా నిద్రపోతే యూ విల్ హ్యావ్ ఎ సెక్షువల్ యాక్టివిటీ యాజ్ ఇఫ్ యు ఆర్ 20 years గై. మీరు 30 years మీకు నిద్ర సరిగా లేకపోతే యువర్ సెక్షువల్ యాక్టివిటీ విల్ బి యాజ్ ఎ 40 years గై. ఇది ప్రతి ఒక్క సిస్టంలో అప్లికబుల్ అవుతుంది, నాట్ ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్. జస్ట్ ఎగ్జాంపుల్, మీ హార్ట్ పారామీటర్స్, కార్డియోవాస్కులర్ పారామీటర్స్ తీసుకోండి, ఇలానే ఎఫెక్ట్ అవుతాయి. ఇమ్యూనిటీ తీసుకోండి, ఇలానే ఎఫెక్ట్. మంచిగా నిద్రపోతే మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, నిద్ర సరిగా లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఎన్ని రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా చాలా దెబ్బ ప్రతి రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎగ్జాంపుల్, ఎందుకంటే జనాలు బాగా గుర్తుపెట్టుకుంటారు దాని గురించి. సో అందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటారు, సేమ్ టైం కార్డియో గుర్తుంచుకుంటారు కూడా, చెప్తారు 10 మందికి. కార్డియో మీరు చూడండి, అన్ని నేను కార్డియోవాస్కులర్ సిస్టమ్ చెప్పాను, రెస్పిరేటరీ సిస్టమ్ చెప్పాను, మీరు దాన్ని ఒక్కటే అడుగుతారు. ఓషో కూడా అలానే చెప్తాడు అన్నమాట. నేను 200 books రాశాను, 199 books మెడిటేషన్ గురించి రాశాను. ఓషో మెడిటేషన్ గురించి చెప్తాడని ఎవరు మాట్లాడరు. నేను ఒక్క బుక్ గురించే సెక్స్ గురించి రాశాను, ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అని. ప్రతి ఒక్కరు ఆ బుక్కే చదువుతారు తప్పితే ఈ 199 బుక్కులు చదవాలని ఓషో కూడా చెప్తూ ఉంటాడు. అవును సార్, అర్జున్ రెడ్డికి వచ్చినంత గ్రాస్ ప్రాఫిట్స్ శ్రీరామదాస్కి రాలేదు అంతే. సార్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇంతకుముందు నేను అడిగాను కదా, మా ఫ్రెండ్ ఒకతనికి పిల్లలు పుట్టకపోవడం ఇటు, సో దీనికి జెనెటిక్ ప్రాబ్లమా లేకపోతే ఈ హీట్ అనేది అయితే కంప్లీట్గా లేదు కదా, సో యూత్లో ఎందుకు అట్లాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? మెయిన్ రీజన్ ఏదంటారు? మనకు ఫర్టిలిటీకి వెళ్ళినప్పుడు అది చాలా వాస్ట్ టాపిక్. సింపుల్గా చెప్పాలంటే 2 రీజన్స్ ఉంటాయి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే, సో ఏ రీజన్ లేకుండా, అలాగే ఏ రీజన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పిల్లలు పుట్టారు, రెండో పిల్లలకి ట్రై చేస్తా అంటే పుట్టట్లేదు, దేర్ మైట్ బి సమ్ రీజన్స్, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏదన్నా డిసీజ్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వచ్చింది, అప్పటి నుంచి పిల్లలు పుట్టలేదు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మనం ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెద్ద టాపిక్. ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఫైనల్ సిమ్టమ్. ఇన్ఫర్టిలిటీ ఎందుకు వచ్చింది అనే దానికి 100 డిసీజులు ఉంటాయి, 100 కారణాలు ఉంటాయి. మనం ఆ పర్సన్ వచ్చి వాని హిస్టరీ మొత్తం తీసుకొని అసలు ఈ పర్సన్కి ఏం జరిగింది అని మనం అవసరమైతే టెస్టులు చేయించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తేనే సక్సెస్ అవుతాయి. సో డయాగ్నోసిస్ కూడా కొన్ని అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి టెస్టిసే ఉండదు, వాళ్ళకి పిల్లలు పుట్టరు. అట్లాంటివి కొంతమందికి విమెన్కి యూట్రస్ ఉండదు, వాళ్ళకి పిల్లలు పుట్టరు. మనం చూడాలి అసలు సాల్వబుల్లా, అసలు సాల్వ్ చేయలేమా అని మనము ఎగ్జామినేషన్ చేసి రెగ్యులర్గా చెప్పగలుగుతాం తప్పితే వేగ్గా మనము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఇది రీజను అని మనం చెప్పాలన్నమాట. కానీ జనరల్గా మనము సాఫ్ట్వేర్ వాళ్ళకి జనరల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడినప్పుడు డైట్ ప్రాబ్లం, స్లీప్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రెస్లో ఉండడం, అడిక్షన్స్ ఉండడం, ఈ 5 వచ్చి జనరల్గా మనము కామన్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంకో క్వశ్చన్, ఒక లాస్ట్ 2 questions అని మనం క్లోజ్ చేద్దాం సార్. ఏంటంటే యూత్లో మెయిన్గా బ్యాచిలర్ రూమ్లో ఉండేటువంటి యూత్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం అల్సర్ పెయిన్స్ వస్తున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు మీరు తినకపోవడం వల్లే ఇవి వస్తున్నాయి అంటున్నారు. డాక్టర్స్ వెళ్తే కూడా తెలియని డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మీరు టైంకి ఫుడ్ తింటలేరు, మీరు ఉపవాసాలు ఉంటున్నారు, మీకు వండుకోకనో లేకపోతే జంక్ ఫుడ్ తిని మీకు అంటున్నారు. సో దీన్ని మనం ఫాస్టింగ్ ఉండేదాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఫాస్టింగ్ ఉంటేనే అల్సర్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఫాస్టింగ్ అనేది తప్పు కాదండి. ఫాస్టింగ్ అనేది దేవుడిచ్చిన వరం. సో చాలా మంది పేషెంట్స్ వచ్చి, సార్ మేము లావు తగ్గాలంటే ఏం తినాలి అంటారు. క్వశ్చన్ అది కాదమ్మా, లావు తగ్గాలంటే ఏమేమి తినకూడదు అది క్వశ్చన్. ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. ఓకే, సో ఫాస్టింగ్ వల్ల జరగని లాభం అంటూ లేదు. మనం నిద్ర లేకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయో ఫాస్టింగ్ చేస్తే కూడా అన్ని లాభాలు ఉంటాయి. ఫస్ట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే ఎక్సెసివ్ ప్రోటీన్, వేస్ట్ ప్రోటీన్ బాడీలో ఏదవుతుందో అది మొత్తం రీసైకిల్ అవుతుంది అనమాట. క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది, టెస్టోస్టిరాన్ పెరుగుతుంది, ఇవన్నీ పాజిటివ్గా.
సో సెక్షువల్ యాక్టివిటీ మంచిగా ఉంటుంది. సో స్ట్రాంగ్ అవుతాడు, ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, క్యాన్సర్ వెళ్ళిపోతుంది. అట్లా మనము ఫాస్టింగ్ గురించి చెప్పినప్పుడు 100 రీజన్స్ ఉన్నాయి. ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఎలా ఫాస్టింగ్ చేయాలి? ఫాస్టింగ్ అనేది మనము రోజు నేను కార్బోహైడ్రేట్ ఫుడ్ తినేసి ఈరోజు మాత్రం నేను ఇంకా తిననంటే కాదు. సో నీ ఫాస్టింగ్ చేయడానికి నీ బాడీని అడాప్ట్ చేయాలి. ఆ అడాప్టేషన్లో టైం పడుతుంది. ఒక టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి ఫాస్టింగ్ చేస్తే ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. ఓకే సార్. అంటే మంత్లీ ఎన్ని టైమ్స్ ఫాస్టింగ్ ఉంటే బెటర్ అంటారు ఆరోగ్యానికి? ఎంత ఫాస్టింగ్ ఉంటే అంత మంచిది. ఓకే. సో నేచర్ మనిషి ఎలా బతికాడో 10,000 సంవత్సరాల ముందు అలా బతకడం మంచిది. అంటే వారానికి 3 పూటలు లేదంటే 4 పూటలు, 4 రోజులు కాదు, 4 పూటలు తిని మిగిలిన టైంలో అంతా ఖాళీగా ఉండడం అంత హెల్దీ హ్యాబిట్ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఓకే సార్. అంటే పర్ డేకి ఒకసారి తిని పొద్దున సాయంత్రం కాకుండా ఒకసారి మధ్యాహ్నం తిని ఉండడము బెటర్ అంటారా? 1 డే హోమ్మేడ్ అంటాం అనమాట. హోమ్మేడ్ డైట్. హోమ్మేడ్ డైట్ చాలా మంచిది. సో బెస్ట్. ఏదన్నా ఫ్రీక్వెన్సీ తగ్గించండి, రిపిటేషన్ తగ్గించండి, మంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. చాలా ఎంత తక్కువ ఫుడ్ తింటే అంత మంచిది. ఓకే సార్. ఓకే సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం హోమియోపతి క్వశ్చన్తో స్టార్ట్ చేసాం. హోమియోపతి క్వశ్చన్తోనే ఎండ్ చేద్దాం. ఏంటంటే ఇంత ఇంగ్లీష్ మందులు ఉన్నటువంటి ఈ సమాజంలో ప్రజెంట్ ప్రతి చోట ఒక గల్లీకి తీసుకుంటే 10 హాస్పిటల్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ చేయడం, ఎఫ్ఆర్సీఎస్ చేయడం, అక్కడ లండన్లో అక్కడ ఇక్కడ చేయడం, రావడము, హాస్పిటల్స్ పెట్టేయడం. ఈ క్రమంలో ఆయుర్వేదిక్ అయినా కూడా హోమియోపతి అయినా కూడా కొంచెం న్యాచురల్గా నయమయ్యేటువంటి హాస్పిటల్స్ని ప్రజలు నమ్మటం లేదు. సో ఇట్లా మొత్తం కార్పొరేట్ అయిపోయి ఇట్లాంటి హాస్పిటల్ వచ్చిన ఈ క్రమంలో హోమియోపతి మెడిసిన్ అనేది నిలబడుతుందా? హోమియోపతి వైపు ప్రజలు వస్తారా? సో తప్పకుండా వస్తారండి. హోమియోపతి 250 ఇయర్స్ ముందు పుట్టింది. సో ఎవ్రీడే అది అభివృద్ధి చెందుతుందే తప్పితే కొత్త కొత్త డాక్టర్స్ వస్తున్నారు, మంచిగా నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. తప్పకుండా పెరుగుతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. డ్రాస్టిక్గా ఏదన్నా వచ్చి జరగడం తప్పితే నార్మల్గా ఒక 10 ఇయర్స్ ముందుకి ఇప్పటికి మనకి ఎప్పుడైతే మీడియా వచ్చిందో, యూట్యూబ్ వచ్చింది, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ వచ్చాయి, ఇవన్నీ సోషల్ మీడియా ఎప్పుడైతే పెరిగిందో హోమియోపతి పాపులారిటీ కూడా అలానే పెరుగుతుంది అనమాట. సో మీడియా వాళ్ళు ఉన్నంత వరకు, మీడియా మంచిగా యాక్టివ్ ఉన్నంత వరకు, మీడియా ఎథిక్స్ పాటించినంత వరకు, మీడియా మంచి చూపించాలన్నంత వరకు సో హోమియోపతి పాపులరైజ్ అవుతూనే ఉంటుంది. దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మొత్తం మీ మీడియా వాళ్ళ చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఎగ్జాక్ట్లీ సార్. మీరు కూడా ఇట్లానే చాలా మందికి మంచి మంచి ట్రీట్మెంట్స్ అందిస్తూ హోమియో కేర్ నుండి న్యాచురల్ మెడిసిన్స్ ఇస్తూ ఇంకా మా ఇంటర్వ్యూస్కి రావాలి, ప్రజలకు మీ వృత్తిపరంగా సేవలు చేయాలని కోరుకుంటూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. చూశారు కదా, ఇది డాక్టర్ భరద్వాజ్ గారితో ఇవాళ ఉన్నటువంటి మన బ్రాడ్కాస్ట్. సో ఏంటంటే ఏదైనా కూడా కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. అది మనం తీసుకునే డైట్ ప్లాన్ అండ్ మనం తీసుకునే ఎక్సర్సైజ్ అని సార్ మాటల్లో విన్నారు కదా. సో ఎవరైనా కూడా మనం పెద్దగా ఆరాటపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా మన చేతుల్లోనే నయం చేసుకునేటువంటి ఆయుధం ఉంది, అదే మన డైట్ ప్లాన్. సో భరద్వాజ్ గారు కూడా అదే చెప్పారు. ఇంకా ఏం ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నా కూడా సార్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా డిసీజెస్ ఉన్నా మీ ఫ్రెండ్కైనా రిఫర్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో సార్. ఇట్లాంటి ఇంటర్వ్యూస్కు మీరు ఇంకా రావాలి. మేము మా ఇన్నర్ స్టూడియో ద బ్రాడ్కాస్ట్ ఇంకా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. మీరు ఇలాంటి అన్నీ చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ అండి. సో గైస్, ఇలాంటి కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ద బ్రాడ్కాస్ట్. థ్యాంక్ యూ.